హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వర్మ క్లాస్ రూమ్. మరి వర్మ క్లాస్ రూమ్ లో ఈ రోజు మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్ లో ఉన్నటువంటి అధ్యాయం 7 సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనేటువంటి ఒక లెసన్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేద్దాం. సామ్రాజ్యాలు గణతంత్రాల ఆవిర్భావం అనేటువంటి ఈ లెసన్ లో మరి ఇక్కడ జనపదాలు మహాజనపదాల ఆవిర్భావానికి ఎలా దారితీశాయి అనేటువంటిది, అలాగే జనపదాలు రాజ్యాలుగా ఎలా మారాయి అనేది, అక్కడ ఉన్నటువంటి సాంఘిక రాజకీయ ఆర్థిక మతపరమైనటువంటి మార్పులు ఏమైతే ఉన్నాయో వీటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నాటికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, ఎవరైతే ఈ రాజన్ అనున్నటువంటి వ్యక్తి ఉన్నాడో ఈ తొలివేద కాలంలో మలివేద కాలంలో ఉన్నటువంటి అంటే ఆ తెగకి సంబంధించి బలవంతమైనటువంటి వ్యక్తి అనుకున్నాం. సో ఎవరైతే ఈ బలవంతమైనటువంటి రాజు ఉన్నాడో ఇతను ఏం చేశాడు అంటే, నాకు సభా సమితులు ఏమైతే ఉన్నాయో ఇవి నాకు సలహాలు ఇస్తున్నాయి, అవునా? సో మలివేద కాలం వచ్చేసరికి సభా సమితులు తమ యొక్క ప్రాభవాన్ని కోల్పోయాయి. అంటే రాజన్ స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించాడు. అలాగే మనం చెప్పుకున్నాం ఆ పదవి అనేటువంటిది వంశపారంపర్యంగా మారిపోయిందని చెప్పుకున్నాం. సో ఇతను 6వ శతాబ్దం నాటికి ఈ రాజన్స్ ఎవరైతే ఉన్నారో అంటే తెగలుగా ఉన్నటువంటి ఈ వ్యక్తులందరూ కూడా మరి అటువైపు గంగా మైదానం వైపుకు, అలాగే క్రింది పదంకి వెళ్తే దక్షిణ పదం వైపుకు వీళ్ళు పయనించసాగారని చెప్పేసి పాత లెసన్ లో లాస్ట్ లో చెప్పుకున్నాం. సో అక్కడ నుంచి ఈ లెసన్ స్టార్ట్ అవుతుంది. అంటే వీళ్ళు 6వ శతాబ్దం నాటికి సింధు నాగరికతలో వీళ్ళు అనుభవించినటువంటి పట్టణ నాగరికత ఏమైతే ఉందో అంత తెలుసుకున్నారు. ఇటుకల్ని కాల్చి కట్టుకోవడం తెలుసు, అలాగే మురుగునీటి పారుదల వ్యవస్థ తెలుసు, అలాగే అక్కడ రాజ్యాన్ని ఎలా పరిపాలించాలో తెలుసు. ఇతనికి అన్ని తెలిసిన తర్వాత వీళ్ళు ఎవరైతే ఉన్నారో కొంతమంది తెలివైన వాళ్ళు కొన్ని తెగలుగా విడిపోయి వీళ్ళు వాళ్ళని నమ్ముకున్న వ్యక్తులతో వాళ్ళు వేరు వేరు ప్రదేశాలకు వెళ్ళిపోవటం, అక్కడ వాళ్ళు ఒక నగరాన్ని ఏర్పరచుకోవటం జరిగింది. సో అలా వీళ్ళు ఏర్పరచుకున్నటువంటి నగరాలే మహాజనపదాలుగా మనం చెప్పుకోబోతున్నాం. సో ఏంటి మహాజనపదాలు అంటే, ఇక్కడ జనపదము అంటే అర్థం ఏంటి అంటే, జన అంటే తెలుసు మీ అందరికీ, ప్రజలు లేక తెగ అని అర్థం. సో ఇక్కడ ఈ తెగలు ఎప్పుడైతే అడుగేసినాయో, పదము అంటే అడుగు, సో ఈ జనాల యొక్క అడుగు ఎక్కడ పడిందో ఆ పడినటువంటి ప్లేస్ నే వీళ్ళు అద్భుతంగా ఒక నగరంగా మార్చుకున్నారు కాబట్టి దీన్ని మహాజనపదం అని పిలిచారు. ఓకేనా? సో అయితే మరి క్రీస్తు పూర్వం 325వ సంవత్సరంలో మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగేంత వరకు కూడా మరి ఈ మహాజనపదాలు అనేటువంటివే పరిపాలించుటూ, అంటే ఆ ప్రదేశాలన్నీ కూడా అంటే భారతదేశంలో ఉన్న అన్ని ప్రాంతాల్లో 16 అంటే 16 మహాజనపదాలు అంటాం. అంటే 16 మహాజనపదాలు ఉన్నాయి అని చెప్తారు. అంటే ఈ 16 మహాజనపదాలు అక్కడ రాజ్యాలను ఏర్పరచుకొని వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు. అయితే మరి 325వ సంవత్సరంలో మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగేంత వరకు భారతదేశంలో ఉన్న పరిపాలన అంతా ఎవరి కింద జరిగింది అంటే మహాజనపదాల కింద జరిగింది. ఓకేనా? సో మరి ఎక్కడుంది ఈ మహాజనపదాలు లేక 16 మహాజనపదాలని మనకి ఎలా తెలిసింది ఇన్ని ఉన్నాయనేది అని చూసుకుంటే, బౌద్ధ గ్రంథమైనటువంటి అంగుత్తర నికాయ అనేటువంటి ఒక బుక్ లో ఈ 16 మహాజనపదాల గురించి ఇవ్వటం జరిగింది. దాని తర్వాతే మనం ఏం తెలుసుకున్నాము అంటే ఆల్రెడీ ఒక 16 మహాజనపదాలు ఈ భారతదేశాన్ని పరిపాలించాయి. ఆ తర్వాత మరి మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగిందనే విషయం మనకు తెలిసింది. సో మహాజనపదాలు అనేటువంటి చూసుకుంటే వీళ్ళది నగర పాలన, అంటే వీళ్ళు ఆల్రెడీ చూసొచ్చారు పట్టణాలు ఎలా నిర్మితం చేసుకోవాలి, ఎలా ఉండాలి, డిజైన్స్ మొత్తం తెలుసు. సో అందువల్ల వీళ్ళు అద్భుతమైనటువంటి నగరాలు కోటలతో సహా కట్టేసుకున్నారు. అలాగే వీళ్ళ పరిపాలన చూసుకుంటే మనకి రాజ్యాలు ఘన సంఘాలుగా మరి కనిపిస్తున్నాయి. అలాగే ఇక్కడ చూసుకుంటే కొత్త మత భావనలు అనేటువంటివి డెవలప్ అయినాయి. అంటే అసలు అంతకు ముందు వరకు వాళ్ళందరూ కూడా అమ్మ తల్లిని పశుపతిని పూజించినటువంటి వ్యక్తులు వీళ్ళందరూ కూడా. ఎప్పుడైతే వీళ్ళు బయటకి వేరే ప్లేస్కి వచ్చారో మరి కొత్త ప్లేసుల్లో కొత్త విధానాలు ఆచరిస్తారు. కాబట్టి మరి వీళ్ళకి జైన మతం, బౌద్ధ మతం, ఇతర మతాలన్నీ కూడా ఇక్కడికి వచ్చాకే పరిచయం అయినటువంటి విషయం కూడా మనం ఈ 16 మహాజనపదాల విషయంలో తెలుసుకోవచ్చు. ఓకేనా? సో మరి ముందుకి మనం స్టోరీలోకి వెళ్ళిపోతే అసలు ఏం జరిగింది ఏంటనేది తెలుసుకుంటే, ఇక్కడ యాక్చువల్గా
మరి భారతదేశంలో పెద్ద రాజ్యాలను పరిపాలించినటువంటి రాజులు చక్రవర్తుల గురించి మీరు విన్నారని అడుగుతున్నాడు. అయితే మనకి యాక్చువల్ గా మహాజనపదాలు అనేటువంటివి 6వ శతాబ్దంలో మనకి స్టార్ట్ అయినవి. అయితే 4వ శతాబ్దం వచ్చేసరికి ఈ 16 మహాజనపదాలు అని చెప్పుకున్నాం కదా, ఈ 16 మహాజనపదాల్లో గొప్పగా మిగిలిపోయినవి ఏంటి అంటే 4 మిగిలినవి. ఏంటవి? వత్స, కోసల, అవంతి అండ్ మగధ. ఈ 4 మాత్రమే మరి మిగిలినాయి. ఈ 4గిట్లో కూడా చివరికి వచ్చేసరికి ఏది మిగిలింది అంటే మగధ ఒకటే మిగిలింది. ఈ మగధ మిగిలిన అన్ని రాజ్యాల మీద పెత్తనం చేయసాగింది. ఎందుకనంటే ఇది ఒక బలవంతమైనటువంటి అంటే బలవర్ధకమైనటువంటి రాజ్యంగా ఎదిగింది. ఎలాగా అని చూసుకుంటే ఈ మగధని పాలించేటువంటి రాజులందరూ కూడా గొప్ప గొప్ప రాజులు. ఇందులో 3 వంశాలు పరిపాలన చేశాయి ఈ మగధని పరిపాలించిన వంశాలు. ఒకటి హర్యాంక వంశము, 2 శిశునాగ వంశము లేక శైశునాగ వంశము అని పిలుస్తారు, 3వది నంద వంశం. సో మగధని పరిపాలించినటువంటి ఈ 3 వంశాలలో ఉన్నటువంటి రాజులు చాలా గొప్పవారు కావటం వలన వీళ్ళు ఆ మిగిలినటువంటి ఏమైతే ఈ 16 మహాజనపదాలు ఉన్నాయో వీటన్నిటిని ఆక్రమణ చేసుకోవటం, వాటన్నిటిని రాజ్యంలో కలిపేయటం కూడా జరిగిందనమాట. అదే టైంలో కొన్ని మరి స్వతంత్రంగా కూడా ఉన్నాయి, గణరాజ్యాలుగా కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా మనం చెప్పుకుంటాం. సో మగధ అనేటువంటిది అతి శక్తివంతమైనటువంటి రాజ్యంగా వెలుగొందింది అంటంలో అతిశయోక్తి లేదు. ఓకేనా? సో మరి తర్వాత చూసుకుంటే ఈ నందవంశం అనేటువంటి దాని నుంచే మరి చివరి రాజు, ఈ నందవంశంలో చివరి రాజు ధననందుడిని చంపేసే చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు అనమాట. అంటే మౌర్య సామ్రాజ్య స్థాపన జరిగేంత వరకు భారతదేశంలో మరి ఉన్నటువంటి 16 మహాజనపదాలు మరి 6వ శతాబ్దంలో ఉన్నాయి. 4వ శతాబ్దం వచ్చేసరికి మనకి 4 పెద్ద రాజ్యాలు మిగిలిన వత్స, కోసల, అవంతి, మగధ. ఆ తర్వాత చూసుకుంటే అవి కూడా పోయి చివరికి ఏది మిగిలింది అంటే మగధ రాజ్యం ఒకటే మిగిలింది. దాన్ని హర్యాంక వంశము, శైశునాగ వంశము లేక శిశునాగ వంశము, తర్వాత నందవంశం పరిపాలించినాయి. నందవంశంలో చివరి రాజు అయినటువంటి ధననందుడిని చంపి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్టార్ట్ చేశాడు. సో ఇది ఏంటి అంటే యాక్చువల్ గా స్టోరీ అన్నమాట మొత్తం అంతా కూడా. సో మనం ఇప్పుడు ఇదంతా చెప్పుకోము, ఏం చెప్పుకుంటాం? ఓన్లీ ఈ 16 మహాజనపదాలు ఎలా ఉండేవి, ఎక్కడ ఉండేవి, వాటి రాజధానులు ఏంటనేది మాత్రమే మనం ఇక్కడ మాట్లాడుకుంటాం. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సిరీస్ అనమాట. 6వ శతాబ్దంలో ఎన్ని ఉన్నాయి? 16 ఉన్నాయి. 4వ శతాబ్దం వచ్చేసరికి ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఆ తర్వాత ఏమైంది అంటే వాటన్నిటినీ కూడా మగధ ఆక్రమించి మగధే అతి శక్తివంతమైన రాజ్యంగా మారింది. ఈ మగధను పరిపాలించినటువంటి వంశాల్లో హర్యాంక, శిశునాగ, నందవంశాలు ఉన్నాయి. ఈ నందవంశంలో చివరి రాజు అయినటువంటి ధననందుని చంపేసి చంద్రగుప్త మౌర్యుడు మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అంటే మౌర్య సామ్రాజ్యం స్టార్ట్ చేసేంత వరకు కూడా ఏం జరిగింది అంటే అటు మనం తొలివేద కాలం, మలివేద కాలం చదువుకున్నాం, మౌర్యుల గురించి తెలుసుకున్నాం. మరి ఈ మధ్యలో ఏం జరిగింది అంటే 16 మహాజనపదాలు ఎలా ఉండేవి అనేటువంటి విషయాన్ని ఈ పాఠంలో మనకు చెప్పారు. ఓకేనా? చూసుకుంటూ వెళ్ళిపోదాం. తెగ అంటే అర్థం ఏంటి అంటే యాక్చువల్ గా జన అనేది సంస్కృత పదం అన్నమాట. అంటే తెగ అనేటువంటి దాన్ని, ఈ తెగలనే సంస్కృతంలో ఏమని పిలుస్తారు అంటే జన అని పిలుస్తారు. ఈ తెగలను చెప్పుకున్నాం అంటే ఒకే రకమైనటువంటి సంస్కృతులు, ఒకే రకమైనటువంటి ఆచార వ్యవహారాలు కలిగినటువంటి ప్రజల్ని అప్పట్లో తెగ అని పిలిచేవాళ్ళు. ఆ తెగలనే జన అని సంస్కృతంలో పిలిచారు. వాళ్ళు స్థిరపడినటువంటి ప్రదేశాన్నే జనపదం అని పిలిచారనమాట. మరి జనపదం అంటే కొంతమంది మాత్రమే ఉంటే జనపదం, మరి అక్కడ రాజు, కోట అన్నీ ఉంటే అదే మహాజనపదం. ఓకేనా? ఇలాంటి మహాజనపదాలు ఎన్ని ఉన్నాయంటే మొత్తం 16 ఉన్నాయన్నమాట. ఓకేనా? మరి హిమాలయాలకు దక్కన్ పీఠభూమికి మధ్య గంగా, యమునా నదులు ప్రవహిస్తున్నాయి. మనకు తెలుసు దీన్నే గంగా నదిలోయ అని పిలుస్తాం. ఈ మైదానంలో ఎక్కువ వర్షపాతం ఉండటం వలన సారవంతమైంది కాబట్టి మరి తొలివేద కాలంలో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మలివేద కాలానికి వచ్చేసరికి మెల్లమెల్లగా వాళ్ళు రాజ్య విస్తరణ, రాజ్యకాంక్షతో రాజ్యాన్ని మరి డెవలప్ చేయడం కోసం మెల్లగా వాళ్ళందరూ కూడా గంగా నది లోయ ప్రాంతానికి వచ్చారనే విషయం మనకు తెలిసిందే. ఓకేనా? సో మరి హిమాలయాల నుంచి ఒండ్రు మట్టి నుంచి వచ్చే ఈ నదులు ఏడాది పొడవునా ప్రవహించడం వలన ఇక్కడ వివిధ తెగల ప్రజలు తమకు అనుకూలమైనటువంటి ప్రాంతాల్లో వ్యవసాయం చేయడానికి ఈ ప్రాంతాల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మరి అలా ఏర్పరచుకున్నప్పుడు అందులో ముఖ్యమైన తెగలు ఏవి? ఏంటా తెగలు అంటే శాక్య, అలాగే లిచ్చవి,
మల్ల, వైదేహి ఈ 4 తెగలు బాగా వినిపించేటువంటి పేర్లు అన్నమాట. అంటే ఇందులో వీళ్ళు కొంచెం ధైర్యవంతులు కాబట్టి ఈ తెగల పేర్లు మనకు బాగా వినిపించినాయి. సో ఈ తెగలనే సంస్కృతంలో మనం జన అంటాము. అలాగే వారు స్థిరపడినటువంటి ప్రదేశాన్ని జనపదము అని పిలుస్తాం. సో అక్కడ చెప్పాను కదా ఆల్రెడీ, జనపదము అంటే వాళ్ళు స్థిరపడిన ప్రాంతము, ఎక్కువ మంది ఉండి అక్కడ ఒక రాజ్యంగా ఏర్పడి ఒక కోట కట్టుకొని మొత్తం అంతా కూడా వాళ్ళు పరిపాలన చేసేదాన్ని మహాజనపదం అంటాం. ఓకేనా. సో 2700 సంవత్సరాలలో పెద్ద సంఖ్యలో స్థిరపడటం ప్రారంభించారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అక్కడ ఉన్న అడవులు మొత్తం నరికేసి భూమిని వ్యవసాయానికి అనుకూలంగా మార్చుకొని వరి మరియు ఇతర పంటలు పండించడం స్టార్ట్ చేశారు. సో అంటే గంగా నది లోయ ప్రాంతం అనేటువంటిది వాళ్ళకి బాగా అనుకూలించింది. ఎందుకని? అది సారవంతమైనటువంటి మైదానం, ఒండ్రు మట్టి ఎక్కువగా ఉండటం వలన ఉత్పాదకత ఎక్కువగా ఉంటుంది. సో అందువల్ల వాళ్ళు హ్యాపీగా అక్కడ బ్రతకగలిగారు. సో గంగా మైదానంలో ఇనుము యొక్క విస్తృతమైనటువంటి ఉపయోగం వలన పెద్ద ప్రాదేశిక ప్రాంతాలు ఏర్పడడానికి పరిస్థితులను సృష్టించింది. అటువంటి గ్రామాలు మరియు పట్టణాల యొక్క సమూహాలనే మనం ఇక్కడ ఏం చెప్పుకున్నాం? మహాజనపదాలు లేక పెద్ద జనపదాలు అని పిలిచాం అన్నమాట. సో ఈ మహాజనపదాలు ఖచ్చితంగా దానికి ఒక రాజధాని నగరం ఉంటుంది, రక్షణ పరంగా పటిష్టంగా ఉండేవి. అంటే మహాజనపదం ఎప్పుడు పిలిచాము అంటే ఖచ్చితంగా దానికి ఒక రాజధాని, కోట, రాజు ఉండాలి. సో అంటే మామూలుగా ఉంటేనేమో అతన్ని రాజన్ అని పిలుస్తున్నాం. ఎప్పుడైతే అతను ఒక రాజధాని ప్రాంతాన్ని ఏర్పరచుకొని మరి విశాలమైనటువంటి కోటని కట్టుకొని మరి కొంతమంది ప్రజల్ని పరిపాలిస్తున్నాడో అప్పుడు అది ఒక మహాజనపదంగా పిలువబడింది. జనపదం అంటే అర్థం ఏం చెప్పాను మీకు? ప్రజల యొక్క అడుగు. జన అంటే ప్రజలు, పదం అంటే అడుగు అని అర్థం. ఓకేనా. సో మరి నెక్స్ట్ చూసుకుంటే వీళ్ళు మరి వచ్చినటువంటి 16 మహాజనపదాలు ఎక్కడెక్కడ స్థిరపడ్డారు. సో ఇదే ఇందులో మీకు బాగా ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రెసెంట్ ఆ జనపదాలు ఎక్కడ ఉన్నాయి, సో ఉంటే గనక మరి ఆ జనపదాలు ప్రెసెంట్ ఏ పేరుతో పిలువబడుతున్నాయి, అప్పట్లో వాటి రాజధానులు ఏంటనే విషయాన్ని తెలుసుకోవాలి. ఓకేనా. వరుసగా వచ్చేద్దాం. ఫస్ట్ అతిపెద్ద శక్తివంతమైనటువంటి మహాజనపదం మగధతో స్టార్ట్ చేద్దాం. సో మగధ అనేటువంటి ఈ ఏమైతే మహాజనపదం ఉందో దీని యొక్క మరి రాజధాని గిరివ్రజ, రాజగృహ, పాటలీపుత్రం 3 ఉన్నాయి అన్నమాట. అంటే ఫస్ట్ దీన్ని గిరివ్రజ అని పిలిచారు, తర్వాత దీన్నే రాజగృహం అని పిలిచారు, తర్వాత అదే పాటలీపుత్రంగా కూడా మారింది. ఓకేనా. సో ఈ పాటలీపుత్రం ఇప్పుడు ఏమని పిలుస్తున్నారు అంటే పట్నా అని పిలుస్తున్నారు. ఇది ఎక్కడుంది అంటే బీహార్ లో ఉంది. ఓకేనా. మరి రెండవది చూసుకుంటే కాశీ. రెండవది కాశీ. మరి కాశీని ప్రెసెంట్ మనం బెనారస్ అని పిలుస్తున్నాం. కాశీ రాజధాని కాశీయే. మరి దాని యొక్క ప్రెసెంట్ ఇప్పుడు ఎక్కడ ఏ స్టేట్ లో ఉందని చూసుకుంటే బెనారస్ ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ మూడోది చూసుకుంటే అంగ. మూడవది అంగ. ఈ అంగ రాజ్యానికి రాజధాని చంప. మరి ప్రెసెంట్ ఇది ఇప్పుడు తూర్పు బీహార్ లో ఉంది. అంటే మరి తూర్పు బీహార్ అంటే కొంత భాగం వెస్ట్ బెంగాల్లో కూడా వెళ్తుంది కాబట్టి యాక్చువల్ గా అయితే తూర్పు బీహార్ బగల్పూర్ లో ఉంది. యాక్చువల్ గా ఈ చంపా అనేటువంటిది ఎక్కువ భాగం బగల్పూర్ లోనే ఉంది, కొంచెం భాగం మాత్రమే వెస్ట్ బెంగాల్లో ఉంది. పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి అంటే 2 రాష్ట్రాలలో ఉన్నటువంటి మరి ఈ రాజ్యం ఏదంటే చూసుకుంటే ప్రెసెంట్ అంగరాజ్యం, దాని రాజధాని చంప. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే వజ్జి. సో ఈ 4వది వజ్జి, దీని యొక్క రాజధాని వైశాలి. సో ఏం చెప్తారు అంటే వైశాలిలో 9 తెగలు కలిసి ఈ రాజ్యాన్ని ఏర్పరిచారట. సో అందువల్ల ఎక్కువ మంది ఇక్కడ కనిపించే వాళ్ళు అని చెప్తారు. సో 9 తెగల రాజ్యం ఏది అంటే వజ్జి. సో ప్రెసెంట్ ఇది ఎక్కడ ఉంది అంటే ఉత్తర బీహార్. అది తూర్పు బీహార్ లో ఉంది అంగా అనేటువంటిది, వజ్జి అనేటువంటిది ఉత్తర బీహార్. మీరు కొంచెం గమనించాలి, ఇది మొత్తం కూడా మీకు గంగా, యమున మరి ఏమైతే మైదాన ప్రాంతం ఉందో ఆ ప్రాంతాల్లోనే ఈ రాజ్యాలన్నీ ఉంటాయి. ఓకేనా. ఎందుకని అంటే మీకు తెలుసు సారవంతమైనటువంటి ఒండ్రు మట్టి ఉండటం వలన అక్కడ మాత్రమే ఇవి ఉంటాయి. కాబట్టి ఈ మధ్యలో ఉన్నటువంటి రాష్ట్రాల పేర్లు మాత్రమే మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఓకేనా. తూర్పు బీహార్, ఉత్తర బీహార్. అంటే తూర్పు బీహార్లోనేమో అంగరాజ్యం ఉంది, ఉత్తర బీహార్లోనేమో 9 తెగలతో కూడినటువంటి వజ్జి రాజ్యం ఉంది, దాని రాజధాని వైశాలి. ఇక నెక్స్ట్ చూసుకుంటే కోసల. 5వ రాజ్యం కోసల. సో ఈ కోసల అనేది చూసుకుంటే సరయు నది మధ్యలోంచి పోతుందట ఈ కోసలలోంచి. దాంతో ఇక్కడ 2 రాజధానులు ఏర్పడినాయి. ఒకటి ఉత్తర కోసల, 2 దక్షిణ కోసల అని పిలిచేవాళ్ళు. సో అందువల్ల ఉత్తర కోసల యొక్క రాజధాని శ్రావస్తి, అలాగే దక్షిణ కోసల యొక్క రాజధాని కుషావటి. సో ప్రజెంట్ ఇది కూడా ఎక్కడుంది అంటే
ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే చేది. సో ఈ చేది అనేటువంటిది ఏమైతే ఉందో ఆరోది, ఈ ఆరో మహాజనపదానికి మరి ఇక్కడ మీకు ఏమిచ్చారంటే సోతివతి అని ఇచ్చారు. యాక్చువల్ గా ఇది సుక్తిమతి, సంస్కృతంలో దీన్ని ఏమని పిలిచారు అంటే సుక్తిమతి అని పిలిచారు. అయితే పాళీ భాషలో దీన్ని సొత్తివతి అన్నారు. ఏమన్నారు? సొత్తివతి. ప్రజెంట్ ఇది ఎక్కడుంది అంటే మధ్యప్రదేశ్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే వత్స. సో 7వ రాజ్యం వత్స. సో ఈ వత్స యొక్క రాజధాని కౌశాంబి. సో ఇది ఎక్కడుంది అంటే యమునా తీరంలో అలహాబాద్ దగ్గరలో ఉంది. ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. ఓకేనా. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే రాజ్యం పేరు రాసుకోండి, దాని రాజధాని రాసుకోండి, అలాగే మీరు ప్రజెంట్ అది ఎక్కడుంది, అది ఎక్కడ మనకు కనిపిస్తుంది, ఏ రాష్ట్రంలో ఉంది అంటే వచ్చే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే మీకు కింద కూడా ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి నేను ఎంత కష్టపడి రాశాను దీన్ని. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి 8వ రాజ్యం. ఏది 8వ రాజ్యం? కురు. సో ఈ కురు అనేటువంటి దానికి ఇంద్రప్రస్థం. ఇంద్రప్రస్థాన్ని ఢిల్లీ అంటారని చెప్తారు. సో ఈ ఇంద్రప్రస్థం అనేటువంటిది, స్థానేశ్వర్ అనేటువంటిది కురు రాజ్యానికి రాజధానులుగా పిలువబడ్డాయి. అలాగే హస్తినాపురం, ఇది కూడా మరి కురు రాజ్యానికి మరి రాజధానిగా చెప్పబడింది. కురు రాజ్యానికి రాజధానులు 3. ఇందాక మీకు చెప్పాను, మగధ రాజ్యానికి 3 చెప్పాను. గిరివ్రజ, రాజగృహ, పాటలీపుత్రం. అలాగే కురు చూసుకుంటే ఇంద్రప్రస్థం, స్థానేశ్వర్, అలాగే హస్తినాపురం. ప్రజెంట్ హస్తినాపురాన్నే ఢిల్లీ అని పిలుస్తున్నాం. ప్రజెంట్ ఎక్కడుంది అంటే హర్యానా రాష్ట్రంలో మరి ఈ ఢిల్లీ అనేటువంటిది ఉంది. ఓకేనా. అయితే ఢిల్లీ అనేటువంటిది కేంద్రపాలిత ప్రాంతం, అది వేరే విషయం, అయితే గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే పాంచాల. ఇదిగోండి 9. సో ఈ పాంచాల అనేటువంటి చూసుకుంటే దీని యొక్క రాజధాని అహిచ్ఛత్రం. అహిచ్ఛత్రం అనేటువంటిది దీని యొక్క రాజధాని. ప్రజెంట్ ఇది కూడా ఉత్తరప్రదేశ్, యూపీలోనే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే మత్స్య. సో ఈ మత్స్య అనేటువంటిది ఈ రాజ్యం ఏమైతే ఉందో ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది మత్స్య. సో ఈ మత్స్య విరాట నగరం, దీని యొక్క రాజధాని విరాట నగరం. ప్రెసెంట్ ఎక్కడుంది అంటే రాజస్థాన్, జైపూర్ దగ్గర ఉందన్నమాట. రాజస్థాన్ లో ఉన్నటువంటి జైపూర్ దగ్గర ఉంది. నెక్స్ట్ చూసుకుంటే సూరసేన. ఈ సూరసేన ఇక్కడ ఉంది, సూరసేన. సో ఈ సూరసేన యొక్క రాజధాని మధుర. ప్రెసెంట్ ఇది యమునా తీరంలో ఉంది. ఇది యూపీ, ఉత్తరప్రదేశ్ లోనే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే అస్మక. దీని గురించి అడిగేటువంటి అవకాశం ఉంది. ఏంటి అంటే అస్మక అనేటువంటిది దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక, చూడండి దక్షిణాపదం, ఈ దక్షిణాపదంలో ఉన్నటువంటి ఈ పార్ట్ వరకు చూసుకుంటే దక్షిణాపదంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదం అస్మక. సో ఈ అస్మకనే ప్రతిష్టానపురం లేక పైఠాన్ అని పిలుస్తారు. సో దీని యొక్క రాజధానిని ప్రతిష్టానపురం, దాన్నే పైఠాన్ అని పిలుస్తారు. ప్రెసెంట్ ఎక్కడుంది అంటే నిజామాబాద్ జిల్లా బోధన్లో ఉంది. అది తెలంగాణకు సంబంధించింది. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, అస్మక అనేటువంటి దక్షిణాపదంలో ఏకైక మహాజనపదం. దీని యొక్క రాజధాని ప్రతిష్టానపురం, దాన్నే పైఠాన్ అని కూడా పిలుస్తారు. సో ఇది ప్రెసెంట్ ఎక్కడుంది అంటే బోధన్, నిజామాబాద్ జిల్లాలో ఉంది. సో ఇక్కడ ప్రెసెంట్ ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉందని అర్థం చేసుకోండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే అవంతి. ఇక్కడ చూడండి అవంతి. సో అవంతి కూడా సేమ్ అంతే. ఉత్తర అవంతి, దక్షిణ అవంతిగా విడిపోయింది. సో ఉత్తర అవంతికేమో ఉజ్జయిని రాజధాని, దక్షిణ అవంతికేమో మాహిష్మతి లేక మహిశట్టి అనేటువంటిది దీని యొక్క రాజధాని అన్నమాట. ప్రజెంట్ ఎక్కడుంది అవంతి అంటే మధ్యప్రదేశ్ లో ఉంది అవంతి. నెక్స్ట్ చూసుకుంటే గాంధార. గాంధార యొక్క రాజధాని తక్షశిల లేక పరుషపురం, దీన్నే పెషావర్ అని పిలుస్తున్నారు. ప్రెసెంట్ పాకిస్తాన్ లో ఉంది. ఓకేనా. తక్షశిల, పరుషపురాన్నే ఇప్పుడు ప్రెసెంట్ పెషావర్ అని పిలుస్తున్నారు. సో ఇది పాకిస్తాన్ లో ఉంది. నెక్స్ట్ చూసుకుంటే కాంబోజా. సో ఈ కాంబోజా అనేటువంటిది మనం చూసుకుంటే ఇక్కడ చూడండి, ఇది కాంబోజా అంటే కంబోడియా అంటున్నాం కదా. సో ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంది అంటే దీని యొక్క రాజధాని పూంచా, రాజపుర అనేటువంటి దీని రాజధానులు. అయితే 2 రాజధానులు దీనికి కూడా సేమ్, అంటే పూంచానే రాజపుర అని కూడా పిలుస్తారు అనమాట. సో ఇది ఆఫ్ఘనిస్తాన్ కి, కజకిస్తాన్ కి బోర్డర్ లో ఉంది. ఓకేనా. అంటే మనకు సంబంధం లేదు, ఇది ఇక్కడ ఉంది, ఎక్కడో బయట ఉంది చూడండి. అంటే ఆఫ్ఘనిస్తాన్ కి, అంటే పాకిస్తాన్ లో ఉన్నదేమో మనం చెప్పుకున్న
చెప్పుకున్నాం ఆల్రెడీ ఇందాక గాంధార. ప్రెసెంట్ ఆఫ్ఘనిస్తాన్ లో, పాకిస్తాన్ ఇది, ఆఫ్ఘనిస్తాన్ ఇది, కాబట్టి ప్రెసెంట్ పాకిస్తాన్ లో ఉన్నదేమో గాంధార, దీని రాజధాని తక్షశిల లేక పరుషపురం, దాన్నే ప్రెసెంట్ పెషావర్ అని పిలుస్తున్నారు, పాకిస్తాన్ లో ఉంది. ఇంకొకటి కాంబోజా, ఇది ఆఫ్ఘనిస్తాన్ లో ఉంది. ఇది బార్డర్ లో చూసుకుంటే ఆఫ్ఘనిస్తాన్ అండ్ కజకిస్తాన్ కి బార్డర్ లో ఉంది. దీని యొక్క రాజధాని పూంచా, దాన్నే రాజపుర అని కూడా పిలిచారు. ఓకేనా. ఇక లాస్ట్ ది మల్ల. ఎందుకని ఈ మల్లం లాస్ట్ లో చెప్పానంటే వరుసలో చెప్పుకుంటూ వచ్చినప్పుడు ఇది ఆపేశాను, ఎందుకంటే దీనికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ 16 దానికి కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. ఈ మల్లకి 2 రాజధానులు, అంటే దీన్ని కుసినారా, పావా. ఈ కుసినారా ఒకదానికి ఫేమస్. ఏంటి అంటే బుద్ధుడు చనిపోయినటువంటి ప్లేస్ ఏమో కుసినారా, అలాగే పావా అనేటువంటిది వర్ధమాన మహావీరుడు చనిపోయినటువంటి ప్లేస్. ఓకేనా. సో మల్లా అనేటువంటి ప్లేస్ లో మనకి బౌద్ధము జైనము చెప్పుకున్నాం కదా, కొత్త మతాలు వచ్చినాయని చెప్పుకున్నాం కదా. మరి వీళ్ళిద్దరూ నిర్యాణం చెందిన తర్వాత, వీళ్ళు చనిపోయిన తర్వాత వీరి అనుచరులే ఈ మతాలని మరి తీసుకొస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ వర్ధమాన మహావీరుడు మరి చూసుకుంటే ఇతను జైన మతాన్ని బాగా ప్రాచుర్యంలో తీసుకొచ్చాడు. అలాగే బుద్ధుడు మరి ఆయన యొక్క బోధనలనే మరి బౌద్ధ మతంగా స్వీకరించిన వాళ్ళు చాలా మంది మరి మన భారతదేశంలో ఉన్నారు. సో ఇవి ప్రెసెంట్ 16 మహాజనపదాలు, వాటి యొక్క రాజధానులు. ఓకేనా. సో జాగ్రత్తగా రాసుకోండి, రాసుకున్న తర్వాత బాగా చదవండి. ఓకేనా. అయితే కొన్ని బిట్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ యమునా నదికి ఇరువైపులా విస్తరించిన జనపదం ఏంటి? యమునా నదికి 2 వైపులా ఉన్నటువంటి జనపదం కురు. ఓకేనా. కురు అంటే తెలుసు మీకు, కౌరవులు పాండవులు అన్నాం కదా. సో ఈ కౌరవులు అనేటువంటి వాళ్ళు ఈ కురు వంశానికి చెందినటువంటి వాళ్ళు. మరి మహాభారత యుద్ధంలో ఏం జరుగుద్ది, పాండవులు అండ్ కౌరవులు ఇద్దరు యుద్ధం చేసుకుంటారు, అవునా. సో ఈ కౌరవులు ఎవరు అంటే ఈ కురు సంతతికి చెందినటువంటి వాళ్లే కౌరవులు అన్నమాట. ఓకేనా. సో యమునా నదికి ఇరువైపులా విస్తరించున్నటువంటి జనపదం కురు. అలాగే మరి పాంచాల మగధ ఏంటంటే గంగా నది ఏమైతే ఉందో దానికి 2 వైపులా విస్తరించి ఉన్నటువంటి రాజ్యాలు. ఈ 2 కూడా గుర్తుపెట్టుకోండి, అంటే అడగలేదు మిమ్మల్ని, కానీ ఇక్కడ యమునా నది ఇచ్చాడు కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకుంటే అయిపోద్ది. ఓకేనా. సో యమునా నదికి ఏమో ఇరువైపులా విస్తరించి ఉన్నటువంటి ఏమైతే ఇది రాజ్యం ఉందో అది కురైతే, అలాగే గంగా నదికి 2 వైపులా విస్తరించి ఉన్నటువంటి రాజ్యాలుగా మనం పాంచాల మహాజనపదం, మగధ జనపదాన్ని చెప్పుకోవచ్చు. అలాగే సూరసేన జనపదానికి పశ్చిమ దిక్కుగా ఉన్న జనపదం ఏది? మత్స్య. అలాగే అన్ని జనపదాల కంటే ఉత్తరాన ఉన్నటువంటి జనపదం ఏది అంటే, ఉత్తరాన అంటే ఇక టాపెస్ట్ అన్నమాట. ఏది చెప్పుకున్నాం, తజికిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్ లో ఉన్నటువంటి కాంబోడియా, అవునా. సో అది కాంబోజ రాజ్యం. అలాగే గోదావరి నది తీరాన్ని నెలకొన్నటువంటి జనపదం అంటే చెప్పాను మీకు, దక్షిణాపదంలో ఏకైక ఒకే ఒక్క మహాజనపదం ఉంది, అదే అస్మక. అలాగే గాంధార జనపదం అనేటువంటిది ఎక్కడ ఉంది అంటే కాబూల్ నదీ తీరాన నెలకొంది. ఈ కాబూల్ కూడా స్పెషాలిటీ ఉంది, అది ముందు చెప్తాను మీకు. ఓకేనా. సో ఈ గాంధార జనపదం అనేటువంటిది కాబూల్ నదీ తీరాన మనకు కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి మహాజనపదాల గురించి మనకి ఎలా తెలిసింది అని అడుగుతున్నారు. చూసుకుంటే యాక్చువల్ గా మరి హస్తినాపురం ప్రెసెంట్ మన ఢిల్లీ అని చెప్పుకుంటున్నాం కదా. అలాగే కురు, మరి అత్రంజీ కేరా, కోశాంబి, పాట్లీపుత్ర, ఈ అన్ని ప్లేసెస్ లో ఏం చేశారంటే త్రవ్వకాలు జరిపారు. త్రవ్వకాలు జరిపినప్పుడు మరి అక్కడ ఉన్నటువంటి ఏమైతే మరి కట్టడాలు ఉన్నాయో అవన్నీ కూడా బయటపడి దాని ద్వారానే మనకు తెలిసిందనమాట. ఓకేనా. అలాగే ఉపనిషత్తుల్లో, ధర్మసూత్రాల్లో దిగనికాయ, మధ్యమనికాయ, అలాగే హెరిడోటస్ చరిత్ర, ఇలాంటివి కొన్ని గ్రంథాలు రాయబడి వీటిలో మనకు ఉన్నాయని చెప్పారు. అయితే ఇందాక కూడా మీకు అంగుత్తర నికాయ అని చెప్పాను ఫస్ట్. ఎప్పుడు బౌద్ధుడు అంటే మనకి షోడశ మహాజనపదాలు అనేటువంటివి మనకి ఎలా తెలిసినాయి అంటే అంగుత్తర నికాయ అని చెప్పాను. అలాగే ఇక్కడ చూసుకుంటే దిగానికాయ, మధ్యమ నికాయ అని ఇచ్చాడు. అయితే విషయం ఏంటి అంటే ఈ 2 వర్డ్స్ వాళ్ళు రాయటం మరి తెలుగు ట్రాన్స్లేషన్ వల్ల తప్పు అయి ఉండొచ్చు. సో కరెక్ట్ గా తెలుసుకోండి. విషయం ఏంటి అంటే యాక్చువల్ గా నికాయ అంటే అర్థం ఏంటి అంటే వాళ్ళు బుద్ధుని యొక్క బోధనలు ఏమైతే ఉన్నాయో ఈ బోధనలు మొత్తాన్ని, అంటే వాళ్ళు బుద్ధుడు ఏమేమి కూర్చోబెట్టి అందరికీ చెప్పాడో అవన్నీ కూడా రాసుకున్నారు వాళ్ళు. సో రాసుకున్న తర్వాత ఆ రాసుకున్నటువంటి వాటిని మరి ఏం చేశారంటే కొంతమంది సేకరిస్తారు కదా, అంటే బుద్ధుడు ఎప్పుడు ఒకే ప్లేస్ లో చెప్పడు కదా,
కొన్ని ప్లేసెస్ లో చెప్పినప్పుడు వాళ్ళు రాసుకున్నవి, అలాగే ఇంకొన్ని ప్లేసెస్ లో చెప్పినప్పుడు వాళ్ళు రాసుకున్నవి, ఇవన్నీ కలిసి సేకరించి వాటిని ఆ ఉపన్యాసాలు మొత్తాన్ని నికాయ అంటే మనం చూడండి డిక్షనరీస్ లో కొన్ని డిక్షనరీస్ ఫస్ట్ వాల్యూమ్ సెకండ్ వాల్యూమ్ అంటాం కదా, సో అలాగా ఒక 5 వాల్యూమ్స్ లో రిలీజ్ చేశారనమాట వీళ్ళు, వాటినే నికాయాస్ అని పిలుస్తారు. సో ఈ నికాయ అంటే ఏంటి, వాల్యూమ్. ఓకేనా, సో ఈ మొత్తం ఎన్ని నికాయాస్ ఉన్నాయంటే 5 నికాయాస్ ఉన్నాయి. ఒకటి దిగ నికాయ, దాని పేరు దిఘ, అంతే, అర్థమైందా, అంతేగాని దిఘానికాయ దిఘ నికాయ. సో దిఘ అంటే అర్థం ఏంటి అంటే బాగా పెద్ద పెద్ద ఉపన్యాసాలన్నీ కూడా దిఘ నికాయలో రాశారు. మజ్జిమ నికాయ, మజ్జిమ అంటే మజ్జిగ అంటాం కదా, సో అలాగా మజ్జిమ అంటే మధ్యస్థంగా ఉండేటువంటివి, అంటే మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, అలాంటి మధ్యస్థంగా ఉండేటువంటి ఉపన్యాసాలన్నింటినీ మజ్జిమ నికాయలో రాయటం జరిగింది. అలాగే సంయుత నికాయ మూడవది. సో ఇందులో స్టోరీస్ అన్నమాట, ఇతివృత్తాలు, ఉదాహరణలతో చెప్పినటువంటివి. అలాగే ఇలా జరిగింది, ఈయన చేసినప్పుడు ఇలా చేశాడు, ఆయన చేసినప్పుడు ఇలా చేశాడు, ఇతివృత్తాలు ఉంటాయి కదా, సో ఇతివృత్తాలన్నింటినీ కూడా సంయుత నికాయలో రాశారు. అలాగే అంగుత్తర నికాయ అంటే ఏంటంటే క్రమమైనటువంటి పద్ధతిలో పేర్చినటువంటి ఉపన్యాసాలను అంగుత్తర నికాయ అని పిలుస్తారు. అలాగే లాస్ట్ ది కొద్దకా నికాయ. సో ఈ కొద్దకా నికాయ అంటే ఏంటంటే చిన్న చిన్న ఉపన్యాసాలు, అంటే బుద్ధుడు అందరినీ కలుసుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు మరి ఆయన చిన్న చిన్న ఉపన్యాసాలు చెప్పినవి కూడా ఉంటాయి కాబట్టి అలాంటి చిన్న చిన్న వాటినేమో కొద్దకా నికాయలో రాశారు. మొత్తం ఎన్ని నికాయాస్ అంటే 5 నికాయాస్. ఒకటి దిఘ నికాయ, 2 మజ్జిమ నికాయ, సంయుత నికాయ, అంగుత్తర నికాయ, కుద్దక నికాయ. సో ఈ 5 నికాయస్ అనేటువంటివి బుద్ధుని యొక్క ఏమైతే ఉపన్యాసాలు ఉన్నాయో వాటిని సేకరించి వాల్యూమ్స్ గా తయారు చేశారు. ఓకేనా, సో మరి బుద్ధుని యొక్క బౌద్ధ సూత్రాలు దేంట్లో రాయబడినాయి అంటే త్రిపీఠకాల్లో రాయబడినాయి. ఆయన కొన్ని సూత్రాలు చెప్పాడు, అంటే బౌద్ధాన్ని నువ్వు స్వీకరించాలంటే నీ దగ్గర కొన్ని మరి క్వాలిటీస్ ఉండాలి, ఆ క్వాలిటీస్ నువ్వు ఎలా డెవలప్ చేసుకోవాలని చెప్పేసి ఆయన ఏం చెప్పాడంటే ఇవి పాటిస్తే నువ్వు బౌద్ధాన్ని తీసుకో, ఇలా ఉండగలిగితేనే నువ్వు బౌద్ధాన్ని తీసుకో అని చెప్పాడు. సో ఆయన చెప్పినటువంటి ఏమైతే ఆ 3 బౌద్ధ సూత్రాలు ఉన్నాయో వాటిని త్రిపీఠకాలు అంటారు. ఏంటా పీఠకాలంటే వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిధమ్మ పీఠకం. ఈ 3 పీఠకాలనే త్రిపీఠకాలు అని పిలుస్తారు. వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిధమ్మ పీఠకం. సో ఇక్కడ ధమ్మ అంటే అర్థం ఏంటి అంటే ధర్మము అని అర్థం, ధర్మము. సో ధర్మాన్నే వీళ్ళు దమ్మ అని పిలిచారు. ఓకేనా, వినయ పీఠకంలో ఏముంటాయి అంటే సంఘ నియమాలు ఉంటాయి, ఆ సంఘంలోకి నువ్వు చేరాలి అంటే ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అవన్నీ దాంట్లో ఉంటాయి. సుత్త పీఠకంలో ఏముంటాయి అంటే బుద్ధుని యొక్క బోధనలు మొత్తం ఉంటాయి, అంటే అవి చదువుకొని నిన్ను నువ్వు మౌల్డ్ చేసుకొని నిన్ను నువ్వు మరి బుద్ధుడికి అంకితం చేసేసుకొని ఆయన ఏం చెప్పాడో ఆ మార్గంలో నడవాలన్నమాట. అలాగే అభిధమ్మ అంటే ఆయన యొక్క బోధనలు మరి మొత్తం చదవలేరు కాబట్టి దాని సారాంశాన్ని, ఆ బోధనల యొక్క సారాంశం మొత్తాన్ని కలిపి ఒక గ్రంథంగా ఒక పీఠకంగా రాసుకున్నారు. సో ఆ పీఠకమే అభిధమ్మ పీఠకం. సో త్రిపీఠకాలు అనేటువంటివి బుద్ధుని యొక్క బౌద్ధ సూత్రాల యొక్క పుస్తకాలు. సో అవి ఆ త్రిపీఠకాలు ఏంటి అంటే వినయ పీఠకం, సుత్త పీఠకం, అభిధమ్మ పీఠకం. మరి వినయ పీఠకంలో సంఘం యొక్క నియమాలు ఉంటాయి, సుత్త పీఠకంలో బుద్ధుని యొక్క బోధనలు ఉంటాయి, అభిధమ్మ పీఠకంలో ఆ బోధనల యొక్క సారాంశం అనేది ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ మనం చూసుకుంటే దీంట్లోనే ఇచ్చారు ఉపనిషత్తులు. ఆ వేదాల్లో ఉపనిషత్తులు అనేటువంటివి భాగం. ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే వచ్చి చేరువగా కూర్చోవటం అని అర్థమట. ఏంటి వచ్చి చేరువగా కూర్చోవటం అంటే ఇవి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల మధ్య సంభాషణలు. అంటే ఏంటి, ఒక క్వశ్చన్ అడిగితే ఆటోమేటిక్ గా అటు పక్క నుంచి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది, అవునా. సో మనం ఎక్కడి నుంచి వచ్చాం అనేటువంటిది అడిగాం అనుకోండి, దానికి అన్వేషణ చేస్తాడు మనిషి. లేదంటే మరణం తర్వాత మనం ఎక్కడికి వెళ్తాం అనేటువంటివి ఎప్పుడైతే మనం క్వశ్చన్స్ వస్తాయో ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ అనేటువంటివి అందరూ చర్చించుకుంటారనమాట. సో ఈ ఉపనిషత్తులు అంటే ఏంటి అంటే వేదాలలో ఒక భాగం. సో ఇక్కడ మనకి ఈ ఉపనిషత్తు అంటే అర్థం ఏంటి అంటే వచ్చి చేరువగా కూర్చోవటం అని అర్థం. అంటే చేరువగా కూర్చోవటం అంటే ఏంటి, మనం దాని గురించి మొత్తం తెలుసుకోవటం, అంటే మనం దాని గురించి మొత్తం విషయ జ్ఞానాన్ని అవగతం చేసుకోవటం అని అర్థం అనమాట. సో ఇది ఇక్కడ మనకి దీంట్లో ఇచ్చినటువంటివి. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఈ పాఠంలో మహాజనపదాలలో మరి వ్యవసాయం చేసేటువంటి భూ యజమానులను, అక్కడ ఉన్నటువంటి వ్యవసాయం చేస్తారు కదా వాళ్ళు, ఎందుకని చెప్పుకున్నాం సారవంతమైనటువంటి ఒండ్రు నేల ఉందంటే వ్యవసాయం
చేయాల్సిందే. సో ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో ఈ భూ యజమానులనే గహపతి లేక గృహపతి అని పిలుస్తారు. సో మరి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ కుటుంబ సభ్యులతో పాటు వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తారు. అంటే వాళ్ళ ఆవిడ, వాళ్ళ పిల్లలు అందరూ కలిసి వ్యవసాయ క్షేత్రాల్లో పనిచేస్తారు. మరి సరిపోద్దా? మరి ఎక్కువ భూమి ఉందనుకోండి, అప్పుడు అతనికి వాళ్ళ ఫ్యామిలీ సరిపోరు. సో అందుకని ఏం చేస్తారంటే దాసులు లేక దస్యులు లేక బానిసలు, ఆల్రెడీ చెప్పుకున్నాం మనం, సింధు ప్రజలనే దస్యులు అని పిలిచే వాళ్ళు ఆర్యులు అని చెప్పుకున్నాం, అవునా? సో వీళ్ళెవరు అంటే బానిసలు, యుద్ధంలో ఓడిపోయిన వాళ్ళు, వీళ్ళని ఆక్రమించుకొని వీళ్ళని పని చేయించుకుంటారు అనమాట. సో ఇక్కడ దాసులు లేక బానిసలు ఎవరైతే ఉన్నారో యుద్ధాల్లో బందీలైపోయి రైతులకు అమ్ముడైపోయిన వాళ్ళని ఆ పనికి ఉపయోగించుకునేవాళ్ళు. అలాగే అంతేకాకుండా బర్తుకాలు ఇంకొకరు ఉండేవాళ్ళు అనమాట. దాసులు లేక దస్యులు లేక బానిసలు కాకుండా బర్తుకాలు అంటే ఎవరంటే వీళ్ళు డబ్బులు ఇచ్చి, అంటే కూలి ఇచ్చి పని చేయించుకునేవాళ్ళు వీళ్ళతో. అంటే అతనికి బానిసను కొనుక్కునే స్తోమత లేదు. అప్పుడు ఏం చేస్తాడు అంటే కొంత డబ్బు ఇచ్చి, అరే బాబు నాకు ఈ పని చేసి పెట్టు అని చెప్పి కూలిచ్చి పని చేయించుకునే వాళ్ళని, ఎవరైతే ఆ పని చేస్తారో వాళ్ళని బర్తుక అనేటువంటి పని వాళ్ళు కూలి ఇచ్చి పొలంలో కూడా ఇంట్లో కూడా పని చేయించుకునేవాళ్ళు అనమాట. అయితే ధనవంతులైనటువంటి గహపతులకు ఎక్కువ భూమి, బానిసలు ఉండేవాళ్ళు, అంతే కదా. మరి బాగా డబ్బు ఉంటే అతను ఎక్కువ బానిసల్ని కొనుక్కోగలుగుతాడు, ఎక్కువ భూమి ఉంటే అతను పని చేయించుకోగలుగుతాడు. మరి నార్మల్ పీపుల్ కి అంత ఇది ఉండదు కాబట్టి వాళ్ళు బర్తుకాలను ఉపయోగించుకొని కూలి పనులు చేయించుకుంటారు. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే ఆ కాలంలో వ్యవసాయంలో మరి చూసుకుంటే తర్వాత ఇనప యుగం వచ్చేసింది కదా. ఆల్రెడీ మనం చెప్పుకున్న తామ్రశిలాయుగం ముగిసిన తర్వాత కంచు యుగం లేక కాంస్య యుగం అయిపోయింది. ఎప్పుడు? ఆర్యుల టైంలోనే అయిపోయింది. సో ఇప్పుడు వాళ్ళు ఇక్కడ ఇనుప నాగలి వినియోగం, వరి నారు పోసే పద్ధతిని కనిపెట్టారు. దానివల్ల వ్యవసాయ ఉత్పత్తి అనేటువంటిది పెరిగింది. అంటే మరి ఇక్కడ చూసుకుంటే మహాజనపదాల సమయం వచ్చేసరికి ఇనుము గురించి తెలిసిపోయింది వీళ్ళకి. అలాగే మరి చూసుకుంటే వీళ్ళకి వరి నారు పోయటం కూడా వీళ్ళకి తెలిసింది అనే విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అలాగే నెక్స్ట్ చూసుకుంటే అక్కడ అనేక రకాలైనటువంటి వర్కర్స్ కూడా ఉండేవాళ్ళు. బట్టలు దుప్పట్లు నేసే వాళ్ళనేమో సాలివాడని, గొర్రెలు మేపేవాడినేమో గొర్రెల కాపరని, ఇనుప వస్తువులు చేసేవాడిని కమ్మరి అని, కుండలు చేసేవారిని కొమ్మరి అని పిలిచేవారట. అంటే వాళ్ళ యొక్క చెప్పుకున్నాం ఆల్రెడీ, మరి మలివేద కాలంలో వర్ణ వ్యవస్థ అనేది ఉంది కదా. సో అలాగే అదే కంటిన్యూ అయిపోతూ వచ్చిందనమాట. అలాగే ఎవరికైతే భూమి ఎక్కువగా ఉందో అతను గ్రామం పెద్ద అవుతాడు, కామనే కదా. అతనే గ్రామానికి నాయకుడు అవుతాడు, అంటే రాజన్ అయిపోయింది అనమాట. అంటే రాజన్ అంటే ఇప్పుడు ఒకప్పుడు రాజ్యంలో ఉన్నటువంటి తెగకి సంబంధించిన వాడు, కానీ ఇప్పుడు రాజు అయిపోయాడు. అంటే ఏంటి? అతని కింద బోల్డని గ్రామాలు ఉంటాయి, అన్ని గ్రామాలకి అతడే మరి గొప్పవాడు కాదు కాబట్టి ఎవరికైతే ఎక్కువ భూమి ఉంటుందో అతను గ్రామ పెద్ద అయ్యాడు, మరి ఆ గ్రామానికి నాయకుడు అవుతాడు. మరి రాజుగారి తరపున, అంటే రాజు ఆడికొచ్చి వసూలు చేయలేడు కాబట్టి ఇతనే గ్రామస్తుల నుంచి పన్ను వసూలు చేసి కొంత ఈయన దగ్గర పెట్టుకుని కొంత తీసుకెళ్లి రాజుగారికి ఇస్తాడు అన్నమాట. సో ఆ సమయాల్లో న్యాయమూర్తిగా, పోలీస్ అధికారిగా వ్యవహరిస్తూ గ్రామంలో శాంతి భద్రతలను కాపాడేవాడు. ఎవరు? ఈ భూమి ఉన్నటువంటి గ్రామ పెద్దే. ఇతనే పోలీస్ ఆఫీసరు, ఇతనే జడ్జి, అన్ని ఇతనేనమాట. అంటే అన్ని ఇక్కడే జరిగేవి. సో గ్రామాల్లో తమ అధికారాన్ని, వనరులను పెంచుకోవడానికి ఇది వారికి బాగా సహాయపడింది అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్తున్నారు. అలాగే అక్కడ చూసుకుంటే కుమ్మరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మట్టి కుండలు తయారు చేశారు. వీటిలో కొన్ని బూడిద రంగులో, మరికొన్ని ఎరుపు రంగులో ఉన్నాయి. అంటే ఇవన్నీ త్రవ్వకాల్లో బయటపడినాయి అన్నమాట. ఒక రకమైనటువంటి ప్రత్యేకమైన కుండలు ఈ ప్రాంతంలో కనుగొన్నారు. వాటినే పెయింటెడ్ గ్రేవేర్ అని పిలుస్తారు. అంటే ఏంటి? బూడిద రంగు కుండల మీద చిన్న చిన్న గీతలు, రేఖాగణిత నమూనాలు, అంటే ఏంటి? ఇలాగా స్క్వేరు, ఇలాంటి ట్రయాంగిల్, అలాగే రెక్టాంగిల్, సో ఇలాంటి బొమ్మలు గనక అందులో కనపడి అనుకోండి, సో వీటిని మనం ఇక్కడ పెయింటెడ్ గ్రే వేర్ అంటాం. అంటే డిజైనర్ వేర్ అనమాట. అప్పట్లోనే డిజైనర్ వేర్ కూడా తయారు చేశారనే విషయాన్ని అర్థం చేసుకోండి. దాన్నే మనం ఇక్కడ పెయింటెడ్ గ్రే వేర్ అని పిలుస్తున్నాం. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ పెయింటెడ్ గ్రే వేర్ లో ఏముంటాయి అంటే ముఖ్యమైనటువంటివి పళ్ళాలు. చూడండి, ఇక్కడ మరి కొన్ని స్ట్రిప్స్ తయారు చేసి అందంగా డెకరేట్ చేశారు అనమాట. మామూలుగా ప్లేన్ గా లేకుండా కొన్ని డిజైన్స్. సో ఈ పళ్ళాలు, గిన్నెలు స్పృశించడానికి చాలా మృదువుగా ఉన్నటువంటి ఈ పాత్రలు మహాజనపదం నాటివే ఉన్నాయి అని అర్థం చేసుకోండి. ఉత్పత్తులకు బదులుగా గృహపతులు వృత్తి పని వారికి ధాన్యం ఇచ్చి ఉండవచ్చు. ఎందుకనంటే మరి డబ్బు అనేటువంటిది వీళ్ళు ఇంకా అప్పటికే స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో ఉన్నటువంటి చూసుకుంటే మారకం అనేటువంటిది ఎలా ఉంది అంటే వస్తు మార్పిడి పద్ధతిలో ఉంది. అంటే వస్తు మార్పిడి అంటే ఏంటి?
నీకేం కావాలో ఆ వస్తువు ఇచ్చేసి ఆయనకేం కావాలో ఆ వస్తువు తీసుకుంటాడనమాట. సో ఇలా వృత్తి పని వారికి మరి వాళ్ళకి అవసరమైన ధాన్యమే కాబట్టి మరి ఆ కూలీలకు ధాన్యం ఇచ్చి మరి పనులు చేయించుకునేవాళ్ళు. అలాగే సొంతంగా తయారు చేసుకోవడానికి గృహపతులకు నైపుణ్యం, సమయం ఉండవు, అంతే కదా. మరి మరి ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళు సొంతంగా తయారు చేసుకోవాలంటే ఉండవు కాబట్టి మరి ఏం చేస్తారు, వ్యవసాయంలో మిగులు మరియు నైపుణ్యం కలిగినటువంటి వృత్తి పని వారిచే చేయబడినటువంటి వస్తువులు వాణిజ్యానికి మరియు మార్పిడి కేంద్రాల ఆవిర్భావానికి దారితీశాయి. అంటే అక్కడ ఎవరైతే బాగా స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారో, కొంతమంది ఈ వస్తువులు తయారు చేయగలిగిన ఉన్నారో వాళ్ళు తయారు చేస్తే వీళ్ళు వాళ్ళ దగ్గర కొనుక్కోవడం, సో వాణిజ్యం అనేటువంటిది మొదలైంది అని చెప్తున్నారు. ఓకేనా. సో అంటే ఆ టైంలో వ్యాపారం అనేది ఎలా స్టార్ట్ అయింది అనేది మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది. ఆ తర్వాత చూసుకుంటే పట్టణాల్లో ఎప్పటి వలె మరి అప్పుడు కూడా శ్రామిక పేదలు ఎక్కువగా ఉండేవాళ్ళు. అలాగే మిగిలిన వాళ్ళు వస్తువులు తయారు చేసి అమ్మే వృత్తి చేసేవాళ్ళు. ఏం అమ్మేవాళ్ళు అంటే అందమైన కొండలు, ఆ టైంలో అయ్యే కదా స్పెషల్. సో చక్కని వస్త్రాలు నేసి మహాజనపదాల్లో ఎవరైతే ధనవంతులు బాగా డబ్బున్న ఉన్నారో వాళ్ళకి అమ్మేవాళ్ళు. బంగారం, వెండి ఆభరణాలు తయారు చేసేవాళ్ళు. మరి అలాగే ఇనుము, రాగి, ఇత్తడి వాటితో ప్లేట్లు, పాత్రలు, పరికరాలు తయారు చేసేవాళ్ళు. చెక్కతో బళ్ళు, గృహోపకరణాలు తయారు చేశారు. సైనికులు, గణకులు, తాపీ పనివారు, గుర్రాల శిక్షకులు, ఊడ్చేవారు, నీటిని తెచ్చేవారు, చెక్కతోనూ ఏనుగుతో బొమ్మలు తయారు చేసి అనేకమైనటువంటి రకాల బొమ్మలు తయారు చేసేవాళ్ళు. వృత్తి పనివారు, గృహపతులు ఉత్పత్తి చేసిన వస్తువులను కొని వాటిని ఎక్కువకు లాభానికి అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా ఉన్నారు. అంటే ఏంటి, వ్యాపారం అనేటువంటిది నిదానంగా స్టార్ట్ అయ్యింది. అంటే ఎవరైతే వీళ్ళు సేల్ చేసుకోలేకపోతున్నారో వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాటిని కొని వాళ్ళు ఒక స్పెషలైజ్డ్ షాప్ ఓపెన్ చేసి అక్కడ అన్ని వస్తువులు అమ్మేటువంటి వ్యాపారస్తులు కూడా అప్పుడే స్టార్ట్ అయ్యారు. అలాగే చూసుకుంటే వ్యాపార నిమిత్తం పరివారంతో పాటు ఎద్దులు, గాడిదలు, ఒంటెలతో వారాలు, నెలల పాటు నదులు, మైదానాలు, కొండలు, మహా ఎడారుల్లో సైతం ప్రయాణించేవారు. చెప్పుకున్నాం కదా ఆల్రెడీ, రాజస్థాన్ జైపూర్ లో కూడా వీళ్ళు ఒక మహాజనపదం అనేటువంటిది ఉంది. అలాగే మరి మధ్యలో ఆరావళి పర్వతాలు, వింధ్య, సాత్పురా పర్వతాలు ఇవన్నీ కూడా దాటుకుని దక్షిణాపదం వైపు కూడా వచ్చారు. మరి ఇలా చూసుకుంటే ఇలా వీళ్ళు అన్ని చోట్ల ప్రయాణం చేశారు అంటానికి. అలాగే అపార లాభాలతో, అంటే ఏంటి, ఎప్పుడైతే వీళ్ళు లాంగ్ జర్నీస్ చేస్తున్నారో భవంతులలో డజన్ల కొద్దీ సేవకులతో, బానిసలతో పనిచేయించుకుంటూ విలాసవంతమైనటువంటి జీవితాన్ని సాగించేవారు. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వీళ్ళు ఎక్కడ కొన్నవి వేరే ప్లేస్ కి వెళ్ళి అమ్మటం, వేరే ప్లేస్ లో కొన్నవి ఇక్కడ తీసుకొచ్చి అమ్మటం, ఇలాగ వీళ్ళు డబ్బులు బాగా సంపాదించారు. సో అందువల్ల ఇక్కడ వీళ్ళు విలాసవంతమైన జీవితాన్ని కూడా గడిపారనే విషయాన్ని చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే మనకి మరి అప్పట్లో మరి అన్ని మహాజనపదాలని రాజులే పరిపాలించేవారు, అంటే సాధ్యమైనంత వరకు ఎక్కువ. అలాగే రాజులు తమ ఆజ్ఞల ద్వారా యుద్ధాలలో సైన్యాలని నడిపేవారు. ఓకేనా. సో మరి అలాగే ప్రజల యొక్క సంక్షేమం కోసం వ్యక్తిగత శ్రద్ధ తీసుకున్నాడు. ఎందుకని, మరి ప్రజలు లేకుండా ఉంటే అతని యొక్క రాజ్యం లేదు కదా, అందువల్ల. అలాగే యజ్ఞాలు, జంతుబళ్ళు ఇవి ఆల్రెడీ మలివేద కాలంలో కూడా బాగా ప్రబలంగా ఉన్నాయనే విషయం మనం తెలుసుకున్నాం. సో నెక్స్ట్ చూసుకుంటే రాజులకు సొంత సైన్యం కూడా ఉండేది, అంటే పక్కన మీద దండెత్తడానికి, ఆ రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి. అలాగే మరి చెప్పుకున్నాం, అందుకే 6వ శతాబ్దంలో మరి చూసుకుంటే మనకేమో 16 షోడశ మహాజనపదాలు ఉంటే 4 నాటికి 4 మిగిలినాయి. సో అంటే ఏంటి అర్థం అంటే వాళ్ళందరూ కూడా రాజ్యాకాంక్షతో వేరే రాజ్యాలను ఆక్రమించుకుంటూ ఉన్నారు. అలాగే పటిష్టమైనటువంటి కోట గోడలు నిర్మించారు. ఎవరు మన దగ్గర రాకుండా ఉండాలంటే మంచి గట్టి గోడలు నిర్మించుకున్నారు, ఖర్చు పెట్టారు. అలాగే సైనికులకు, వారి కుటుంబాలకు ఆధారం చూపించాలి కాబట్టి మరి ఇటుకలు చేసే వారికి, భవనాలు కట్టే వారికి కూలీ ఇవ్వాలి కాబట్టి పన్నులు కూడా విధించే ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చెప్తున్నారు అన్నమాట. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఈ దాంట్లో వాళ్ళు ఉపయోగించినటువంటి, అంటే మరి అప్పుడు పన్నులు వసూలు చేయాలి కదా, మరి డబ్బులు కావాలంటే ఖచ్చితంగా పన్నులు కావాలి. ఈ పన్నులు ఎవరు వసూలు చేస్తారని చెప్పుకున్నాం ఆల్రెడీ, గృహపతులు, వృత్తి పనివారు, వ్యాపారం చేసే వాళ్ళ దగ్గర నుంచి ఆటోమేటిక్ గా డబ్బులు వసూలు చేస్తారు. ఎందుకనంటే వీళ్ళు పొలం పండించుకుంటున్నారు, అలాగే వాళ్ళేమో వస్తువులు తయారు చేస్తున్నారు, వీళ్ళేమో వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఎవరైనా పన్ను చెల్లించడానికి నిరాకరిస్తే ఏం చేస్తాడు, సైనికులు వచ్చే శిక్షిస్తారనమాట. సో ఆటోమేటిక్ గా అప్పుడు వాళ్ళు భయపడి పన్ను అనేటువంటిది కట్టేస్తారు. అధికారులు మరియు సైనికులు రాజోద్యోగులు, అంటే రాజు యొక్క ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అంటే రాజ్యంలో మాత్రమే. మరి బయట చూసుకుంటే చెప్పుకున్నాం ఆల్రెడీ, ఎవరు మరి ఆ గ్రామానికి ఎవరైతే పెద్ద ఉన్నాడో అతను రాజు తరపున పన్నులు వసూలు చేసి రాజుగారికి పంపించేవాడని. అంటే ఈ రకంగా రాజుగారు మరి ఈ కోటల నిర్మాణానికి, రాజ్యం యొక్క సంక్షేమానికి, కూలీలకు, అలాగే మరి తర్వాత సైనికులకు, ఆయన దగ్గర ఉన్న అధికారులకు జీతాలు ఇవ్వడానికి మరి ఆ డబ్బును ఉపయోగించుకునేవాడు. అలాగే రాజాజ్ఞను శిరసావహించేటట్టు చూసేవాడు
ఇచ్చేవాళ్ళు అనమాట. సిరి సంపదలతో గొప్పగా ఉండాలని చాలా మంది రాజులు కోరుకునేవారు. అందుకని 2 మార్గాలు ఉపయోగించారు. ఒకటేంటి, పన్నులు పెంచడం. ఎప్పటికప్పుడు పన్నులు పెంచడం ఉండేదన్నమాట. అలా పన్నులు పెంచితే ఆటోమేటిక్ గా రాజ్యానికి డబ్బులు వస్తాయి. రెండోది ఏంటి అంటే పొరుగు రాజ్యాలు ఆక్రమించుకోవడం లేక జయించడం. అంటే ఎప్పుడైతే రెండో రాజ్యాన్ని జయిస్తారో ఆ రాజ్యంలో ఉన్న సంపద కూడా వీళ్ళు ఆక్రమించుకుంటారు కాబట్టి ఆటోమేటిక్ గా ఈ రాజ్యం అనేటువంటిది సంపన్నం అవుతుందని వాళ్ళ యొక్క ఆలోచన. సో అలాగే వ్యవసాయం చేసే గృహపతుల నుంచి రాజులు పన్నులు వసూలు చేసేవాళ్ళు. వారు తమ పంటని 6 భాగాలుగా చేసి ఒక భాగాన్ని రాజుకి ఇచ్చేవాళ్ళు. దీన్నే బాగా అని పిలిచేవాళ్ళు. అంటే గుర్తుపెట్టుకోండి, బాగా అనేటువంటిది వ్యవసాయ పన్ను. ఓకేనా. సో ఈ పన్ను, వ్యవసాయ పన్ను ఏంటంటే వాళ్ళు పండించినటువంటి పంటలో 6 భాగాలు చేస్తారు, అందులో ఒక భాగం రాజుకి ఇచ్చేస్తారు అనమాట. సో ఈ ఒక భాగాన్నే బాగా అని పిలుస్తారు. ఓకేనా. సో మరి ప్రతి నెల ఒక రోజు ఉచితంగా పనిచేయడం ద్వారా వృత్తి పని వారు రాజుకు పన్ను చెల్లించేవారు. మరి పన్ను చెల్లించాలి కదా రాజుగారికి. అందుకని ఏం చేసేవాళ్ళు అంటే ఒక రోజు ఫ్రీగా పనిచేసేవాళ్ళు. చేస్తే అంటే ఆ రాజుగారికి ఏదైనా కావాలి, ఏదైనా తలుపులు కావాలి, చెక్కలు కావాలి, కోటకి ఏదైనా కిటికీలు కావాలి అంటే వీళ్ళు ఫ్రీగా పనిచేసి పెడతారు అనమాట. అంటే ఇంకా పన్ను చెల్లించేసినట్టే. కాబట్టి డబ్బు బదులుగా వాళ్ళు ఉచితంగా పనిచేసేవాళ్ళు అనమాట. అది అర్థం ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటే జంతువుల్ని లేదా జంతు ఉత్పత్తుల్ని మరి రాజుగారికి పన్నుగా చెల్లించేవాళ్ళు. మరి గొర్రెల మందలు కాసేవాళ్ళు ఏమిస్తారు డబ్బులు. అందువల్ల ఏం చేసేవాళ్ళు అంటే మరి వాళ్ళకి ఏదైనా జంతువులు ఉన్నాయి అనుకోండి, ఒక గొర్రెనో ఒక మేకనో ఇచ్చేసేవాళ్ళు. లేదంటే వాటి యొక్క ఉత్పత్తులు, వాటి యొక్క ఉన్నినో లేదంటే దేన్నో దాన్ని అలా. అంటే వాళ్ళందరూ కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోతే, ఆ పన్ను చెల్లించడానికి సరిపడేటువంటి పైకం వాళ్ళ దగ్గర లేకపోతే ఏదో ఒక రూపేణ అంటే సేవా మార్పిడి కావచ్చు, లేదంటే వస్తు మార్పిడి వల్ల అయినా కావచ్చు, ఈ 2 రకాలుగా ఏదో రకంగా ఉపయోగించుకొని వీళ్ళు ఇక్కడ ఇచ్చేసేవాళ్ళు అనమాట. అలాగే వ్యాపారస్తులు కూడా వాళ్ళు అమ్మిన వస్తువులపై పన్ను చెల్లించేవాళ్ళు. వేటాడేవారు, సేకరణ చేసేవారు కూడా అటవీ ఉత్పత్తులైనటువంటి తోళ్లు, కలప వంటివి ఇచ్చేవాళ్ళు. మరి అలాగే వేటాడేవాడు ఏం చేస్తాడు, పన్ను చెల్లించమంటే ఆడు వేటకి వెళ్ళినప్పుడు ఆడికి దొరికినటువంటి తేనె లేదా కలప లేదా జంతువులు తోళ్లు ఇవి తీసుకెళ్లి రాజుగారికి ఇచ్చేవాడు. సో ఈ రకంగా పన్నుల రూపంలో వివిధ రకాల వస్తువులు రాజుగారికి లభించేవి. ఆ టైంలోనే నాణ్యాలు ఉపయోగించడం కూడా ప్రారంభమైంది. కొన్ని రకాల పన్నులను నాణ్యాల రూపంలో చెల్లించేవారు. అంటే అన్ని చెల్లించలేరు కాబట్టి కొన్నిటిని నాణ్యాల రూపంలో తీసుకున్నారు. ఆ టైంలో మరి వివిధ రాజ్యాల్లో ఉన్నటువంటి డబ్బులు కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. సో వీటి గురించి అయితే ఏం బిట్ అడుగుతారు నాకు కూడా తెలియదు. సో మీరు ఏమైనా ఊహించగలిగితే ఊహించి వీటి గురించి కూడా ఒకసారి చూసుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ ప్రెసెంట్ వాళ్ళు ఎవరైతే రైతులు ఉన్నారో ఈ రైతులు మెరుగైనటువంటి సాగునీటి వస్తువులు అలాగే మెరుగైనటువంటి వ్యవసాయ విధానాలను అనుసరించి అధిక ఉత్పత్తిని సాధించడానికి రాజులు ప్రోత్సహించేవారని చరిత్రకారుల అభిప్రాయం. ఎందుకని, రాజు బాగుంటేనే మరి రైతు బాగుంటాడు, రైతు బాగుంటే రాజు బాగుంటాడు. అంటే ఇద్దరికి ఏంటి అవినాభావ సంబంధం అన్నమాట. ఎందుకని, గృహపతులు గహపతులు ఎవరైతే రైతులు ఉన్నారో వీళ్ళు బాగా సాగు చేస్తే ఆటోమేటిక్ గా రాజుగారికి ఆయన భాగం వస్తుంది. ఆయన భాగం వస్తే రాజుగారు ఏం చేస్తాడు, మంచిగా కోట కట్టించుకొని సైన్యాన్ని పెంచుకొని పక్క రాజ్యాలు ఆక్రమించుకోవడానికి వెళ్తాడు. అంటే ఇద్దరు కూడా వాళ్ళిద్దరూ ఇచ్చిపుచ్చుకోవాలి, ఇచ్చిపుచ్చుకుంటేనే జరుగుద్ది. కాబట్టి రాజు వాళ్ళకి సహకరించేవాళ్ళు, వాళ్ళు రాజుగారికి సహకరించేవాళ్ళు. కాబట్టి రాజుగారికి పన్ను ఎక్కువ లభిస్తుంది. అలాగే వ్యాపారస్తులకు సుదూర ప్రాంతాలతో వ్యాపారం చేయమని ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళే. ఎందుకని, అరే బాబు వీళ్ళని పంపించు, మీ ఊర్లో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ వేరే ఊళ్ళు పంపించండి, అక్కడ వ్యాపారం చేయమనండి, బాగా లాభాలు వస్తాయి కదా. వచ్చాక గ్రామ పెద్దకి చెప్తాడన్నమాట, నా తరపున నువ్వు పన్ను వసూలు చేసి రాజ్యానికి పంపించని చెప్పేసి. సో గ్రామ పెద్ద ఏం చేస్తాడు అంటే అక్కడి నుంచి ఎవరైతే వేరే రాజ్యాలకు కానీ వేరే జనపదాలకు కానీ మరి బిజినెస్ కోసం వెళ్తారో వాళ్ళ దగ్గర డబ్బులు సేకరించుకునేవాడు. సో ఈ గ్రామ పెద్ద అధికారం సంపద పెరగడానికి కూడా ఇది దోహదపడింది. అలాగే రాజులు నిరంతరం కూడా రాజ్య విస్తరణకు యుద్ధాలు చేసేవాళ్ళు. ఈ యుద్ధాల్లో పాల్గొనే సైన్యానికి జీతాలు కూడా ఇచ్చేవాళ్ళు. సో ఓడిన వాళ్ళ పంటలను నాశనం చేసేవాళ్ళు. అలాగే గ్రామ దహనాలకు లూటీలకు పాల్పడేవారు. ఓడిపోయిన రాజ్యాల ప్రజలను బానిసలుగా చేసి గృహపతులకు వ్యాపారులకు అధికారులకు అమ్మేసేవాళ్ళు. సో ఇలాగ బానిస వ్యాపారం అనేటువంటిది జరిగేదన్నమాట. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ మనకి గణ రాజ్యం. ఇప్పుడు రాజ్యం అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, మహాజనపదం వరకే తెలుసు మనకి. మరి మహాజనపదం రాజ్యం ఎలా అయింది అనేది చూసుకుంటే ఇక్కడ మనకి గణ అంటే ఏంటి, ఒక సమాన హోదా ఉన్నటువంటి వ్యక్తులందరూ కలిసిన దాన్ని గణ అంటారు. గణ అంటే ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక 2 ఎకరాల పొలమో 10 ఆవులో 2 గేదెలో ఉన్నాయి అనుకోండి. మనం చెప్పుకున్నాం కదా, అంటే ఆస్తిని బట్టి
ఆస్తిని బట్టి అతను గృహపతి అనేటువంటి వాడు లేక గహపతి అనేటువంటి వాడి యొక్క ఆస్తిని బట్టే అతనికి పెద్దరికం వచ్చేది. ఎక్కువ భూమి ఉంటే వాడే ఊరి పెద్ద అవుతాడు. ఒకవేళ లేవు అనుకోండి, వాడు తక్కువ భూమి ఉన్నాడు ఏం చేస్తాడంటే ఆడేదో పంట పండించుకొని రాజుగారికి భాగాలు చెల్లిస్తాడు, అంతే కదా. సో ఇక్కడ మనకి సమాన హోదా ఉన్న వాళ్ళందరూ కలిసి ఒక సంఘంగా ఏర్పడ్డారు. సంఘము అంటే ఏంటంటే శాసనసభ. ఇక్కడ శాసనసభ ఏం చేస్తుంది అంటే వీళ్ళందరూ కలిసి ఉన్నటువంటిది, అంటే గణరాజ్యంలో గణ అనేటువంటి దాంట్లో గణ అనేటువంటి రాజ్యంలో అందరూ సమాన హోదా ఉన్నవారే, అంటే అందరూ రాజులే. అర్థమైందా? ఇక్కడ రాజ్యంలోనేమో రాజు ఉంటాడు, కానీ గణలో అందరూ రాజులే. అర్థమైందా? అంటే ప్రతి ఒక్కడు నాకు నేను రాజునే అనుకుంటాడు. అందుకనే వాళ్ళందరూ కలిసి నిర్ణయం తీసుకుంటారు, దాన్నే సంఘం అని పిలుస్తారు. అక్కడే వాళ్ళు చేసేటువంటి శాసనాలు చేస్తారు. అందుకనే గణ సంఘం అంటే అర్థం ఏంటి అంటే ఒక ఉన్నత సమూహం పాలించే ఒక చిన్న భౌగోళిక ప్రాంతమే గణరాజ్యం. అర్థమైందా? అంటే గణ సంఘం అన్నా గణ రాజ్యం అన్నా ఒకటే. అంటే అందులో ఉన్న వాళ్ళందరూ ఈక్వల్, ఎవడు ఎక్కువ కాదు ఎవడు తక్కువ కాదు, అందరూ రాజులే. మరి రాజ్యం అంటే అర్థం ఏంటి? రాజు లేక రాణి ఎవరైనా ఒక స్పెసిఫిక్ గా ఒకడుండి దాన్ని వాడు పాలించే భూభాగాన్ని రాజ్యం అంటాం. అంటే ఇది కుటుంబం యొక్క వంశపారంపర్యంగా వస్తే అది రాజవంశం అవుతుంది. అంటే రాజ్యం అంటే రాజు ఉండాలి రాణుండాలి, మరి వాళ్ళు పాలించే భూభాగాన్నే ఇక్కడ రాజ్యం అని పిలుస్తాం. ఈ రాజ్యం కొంతకాలం పాటు ఎవరైనా మరి ఒకళ్ళు వాళ్ళ తర్వాత వాడి కొడుకు పాలించాడు అనుకోండి, అప్పుడు అది వంశంగా మారిపోద్ది అనమాట. అందుకని చూడండి, ఇందాక చెప్పుకున్నాం హర్యాంక వంశం అని, శిశునాగ వంశం అని, నందవంశం అని చెప్పుకున్నాం. అంటే ఏంటి? వాళ్ళు ఎక్కువ రోజులు పరిపాలించారు, అందువల్ల అది ఒక వంశంగా మారింది. సాధారణంగా ఈ రాజ్యాలు సనాతన వైదిక సాంప్రదాయాలకు కట్టుబడి ఉండేటువంటి వాటినే రాజ్యాలు అంటాం. కానీ గణలో మాత్రం అటువంటివి ఏమి ఉండవు. ఎందుకని? వీళ్ళందరూ ఒకే రకమైనటువంటి హోదా ఉన్నోళ్ళు కాబట్టి, వీళ్ళందరూ మరి అందరూ రాజులే కాబట్టి అందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. ఒక దాని మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకోండి, ఇక్కడ అందరూ కలిసి వెళ్దామా వద్దా, వెళ్తే వచ్చే నష్టం ఏంటి లాభం ఏంటి అని ఆలోచించుకొని వీళ్ళు శాసనం చేసుకుంటారు ఇక్కడ అందరూ కలిసి. కానీ ఇక్కడ చూడండి, రాజ్యంలో రాజు డెసిషన్ తీసుకున్నాడు యుద్ధం చేద్దాం పదా అంటే వెళ్ళిపోవడమే, అందరూ ఇంక మిగిలిన వాళ్ళందరూ మహాడే అవకాశం లేదనమాట. అది గణాకి రాజ్యానికి తేడా. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇక్కడ వీళ్ళు అంటే ఏమైతే మనం చెప్పుకున్నామో ఇప్పటి వరకు గణ అని రాజ్యం అని చెప్పుకున్నామో, ఇందులో రాజ్యాలలో అత్యంత శక్తివంతమైన రాజ్యం ఏం చెప్పాను మీకు? ఇందాక 4 రాజ్యాలు మిగిలినాయి అని చెప్పాను. 4గిట్లో ఆ 4గిట్లో ఒక టాప్ ఉందని చెప్పాను. ఏంటిది? ఆ టాప్ దే మగధ రాజ్యం. సో ఈ మగధ ఒక శక్తివంతమైన రాజ్యం. ఇది గంగా నదికి ఇరువైపులా ఉందని ఆల్రెడీ ఇందాక మీకు చెప్పాను. సో మరి ఈ నదులు భూముల్ని సారవంతం చేస్తాయి. గృహపతులు తమ భూములను సులభంగా సాగు చేసుకునేవాళ్ళు, అలాగే సైనికులను తరలించేవారు. కొన్ని ప్రాంతంలో అడవులు ఉన్నాయి, అడవుల నుంచి ఏనుగులు పట్టుకొని యుద్ధాల్లో పోరాడడానికి వాటికి శిక్షణ ఇచ్చేవాళ్ళు. అడవుల నుంచి లభించే కలపతో కోటలు, రాజభవనాలు, రథాలు నిర్మించడానికి ఉపయోగించేవాళ్ళు. మగధ రాజ్యంలో దక్షిణ ప్రాంతంలో ఇనుప ఖనిజ నిక్షేపాలు కూడా ఉండేవి, వీటిని ఉపయోగించి ఆయుధాలు తయారు చేసుకున్నారు. అర్థమైందా? అలాగే వీటన్నిటి వల్ల మగధ రాజ్యం బలమైన రాజ్యంగా ఎదిగింది. సో ఇది చూసుకుంటే ఫస్ట్ ఈ రాజ్యాన్ని మరి ఎవరు స్టార్ట్ చేశారు? ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి బింబిసారుడు. ఓకేనా? మరి మగధ సామ్రాజ్యం ఎవరైతే స్టార్ట్ చేశారో ఇతన్నే బింబిసారుడు అంటారు. ఇతనికి ఒక బిరుదు ఉంది, సేనియ. అంటే ఏం చెప్పుకున్నాం కదా, ఇతను బలమైనటువంటి వాడే. అప్పట్లో ఆ తెగకి లేకపోతే ఆ మహాజనపదానికి రాజుగా ఉండేవాడు. కాబట్టి సేనియ అంటే ఏంటి అంటే టాపర్ అనమాట, వీడు అందరికంటే బలమైనడు అనమాట. అందుకనే బింబిసారుణ్ణి మరి మగధ అనేటువంటి రాజ్యానికి అధిపతిగా చేశాక ఇతను కూడా అనేక రాజ్యాల్ని లొంగ తీసుకున్నాడు, కానీ అంగరాజ్యాన్ని మాత్రం లొంగ తీసుకోలేకపోయాడు. మరి ఇతని తర్వాత వచ్చిన వాడే ఇతని కుమారుడు అజాత శత్రువు. మరి ఈ అజాత శత్రువు వీళ్ళిద్దరూ కలిసి మగధను ఏం చేశారు అంటే ఒక బలమైన రాజ్యంగా మార్చి పడేశారు. ఓకేనా? సో అయితే ఇక్కడ మనకి బిట్స్ పరంగా చూసుకుంటే మనకి ఇక్కడ అజాతశత్రువు అనేది వచ్చినప్పుడు మనకి ఇక్కడ 4 బౌద్ధ సంగీతులు జరిగినాయి. మొత్తం మనకి 4 బౌద్ధ సంగీతులు జరిగినాయి. అందులో మొదటి బౌద్ధ సంగీతి ఎవరి హయాంలో జరిగింది అంటే హర్యాంక వంశానికి చెందినటువంటి అజాతశత్రువు టైంలో జరిగింది. ఓకేనా? అంటే అప్పట్లోనే బౌద్ధ మతం అనేటువంటిది విస్తరించింది అని తెలుసుకోవాలి మీరు. అంటే 6వ శతాబ్ద టైంలోనే గణరాజ్యాలు కొన్ని ఉన్నాయని చెప్పుకున్నాను, గణాలు అంటే గణ సంఘాలు కొన్ని ఉన్నాయని చెప్పాను, రాజ్యాలు కొన్ని ఉన్నాయని చెప్పాను మీకు. ఆ గణ సంఘాలలోనే ఈ బుద్ధుడు, ఈ మహావీరుడు వీళ్ళందరూ ఉన్నారనమాట. అందుకనే వీళ్ళందరూ రాజులే.
అర్థమైందా? అందుకనే మీకు సిద్ధార్థ మహారాజ్ అని, లేదంటే వర్ధమాన మహావీరుడు కూడా రాజే. సో వీళ్ళందరూ రాజులు ఎందుకు అయ్యారు అంటే వాళ్ళందరూ గణాలకు అధిపతులు, అంటే గణ సంఘాలకి వీళ్ళు గణ సంఘాల్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు కూడా రాజులే అని పిలిచారనమాట. ఓకేనా? సో వాళ్ళకి రాజ్యం అయితే ఉండేది, ఆ రాజ్యంలో అందరూ రాజులే, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ మనకి అజాతశత్రు టైంలోనే ఫస్ట్ బౌద్ధ సంగీత్ జరిగింది. ఎవరి అధ్యక్షతలో అంటే మహాకశ్యప యొక్క అధ్యక్షతలో జరిగింది. ఎక్కడ జరిగింది అంటే రాజగృహంలో జరిగింది. ఓకేనా? రెండోది శిశునాగ వంశానికి చెందినటువంటి కాలాశోకుడు టైంలో సభాకామి అధ్యక్షతన వైశాలిలో జరిగింది. మూడోది మౌర్యుల యొక్క కాలంలో అశోకుని యొక్క మరి టైంలో మొగలిపుత్త తిస్స మరి అధ్యక్షతన పాటలీపుత్రంలో జరిగింది. నాలుగవది కుషాన్ల యొక్క టైంలో కనిష్కుడి యొక్క ఆధ్వర్యంలో, అశ్వఘోషుడు వసుమిత్రుడి యొక్క ఆధ్వర్యంలో కశ్మీర్లో జరిగింది. సో మొత్తం 4 బౌద్ధ సంగీతులు జరిగినాయి. ఈ 4 సంగీతులు అడుగుతారు, ఈ మొదటి బౌద్ధ సంగీతికి అధ్యక్షత వహించింది ఎవరిని అడగచ్చు, లేదంటే మొదటి బౌద్ధ సంగీతి ఎవరి టైంలో జరిగిందని అడగచ్చు, అలాగే మొదటి బౌద్ధ సంగీతి ఎక్కడ జరిగిందని అడగచ్చు. సో ఈ 3 జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో దీనికి ఒక కోడ్ ఉంది, అక అక రావై పాక. సో ఈ 2 ఏంటి అంటే అక అక అంటే అజాతశత్రువు కాలాశోకుడు, అశోకుడు కనిష్కుడు వరుసగా. అలాగే రావై పాక అంటే రాజగృహం, వైశాలి, పాటలీపుత్రం, కాశ్మీర్. సో ఇది ఇక్కడ మనకి కోడ్ అన్నమాట. ఓకేనా? అక అక రావై పాక. సో ఈ కోడ్ ని గుర్తుపెట్టుకుంటే ఈ 4 గుర్తుంటాయి. ఈ మధ్యలో గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇక్కడ మహాకశ్యపుడు, సభాకామి, మొగలిపుత్త తిస్స, అశ్వఘోషుడు, వసుమిత్రుడు. సో ఇవి ఇక్కడ మనకి చూసుకోవాల్సినవి. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకుంటే మరి మహాపద్మనందుడు మరొక బలమైన రాజు అని చెప్పాడు. అయితే మగధలో మనం చెప్పుకున్నాం, ఫస్ట్ హర్యాంక వంశము, తర్వాత శిశునాగ వంశము, తర్వాత నంద వంశం. సో ఈ నంద వచ్చేసరికి మహాపద్మనందుడు ఇతనే నంద వంశాన్ని స్టార్ట్ చేసినటువంటి వ్యక్తి. సో అంటే మగధాలని పరిపాలించాడు కాబట్టి అందరి గురించి చెప్పేస్తున్నాడు అనమాట. ఓకేనా? సో హర్యాంక వంశానికి చెందినటువంటి వాళ్ళు ఎవరంటే మాత్రం మరి ఇక్కడ ఉన్నటువంటి బింబిసారుడు, అలాగే అజాతశత్రువు. నంద వంశానికి చెందినటువంటి వాడు ఎవడు అంటే మహాపద్మనందుడు. ఓకేనా? సో ఈ మహాపద్మనందుడు టైంలోనే రాజ్యం వాయువ్యం నుంచి ఒడిశా వరకు కూడా విస్తరించారు. అంటే మగధని బాగా విస్తరించారనమాట అందరూ కూడా, అన్ని వంశాల వాళ్ళు కూడా. అందుకనే అది ఒక గొప్ప రాజ్యంగా ఎదిగింది. ఇక చూసుకుంటే వజ్జి. సో ఇది ఒక గణ సంఘం. అంటే ఏంటి, గణానికి రాజ్యానికి తేడా చెప్పాను కదా. ఇక్కడ మనం చూసుకుంటే ఈ గణ సంఘం అంటే ఏంటి, ఉత్తరంగా గణతంత్ర ప్రభుత్వాన్ని కలిగిన వజ్జి మహాజనపదం ఉండేది. ఓకేనా? ఏంటి మహాజనపదం వజ్జి? ఒకే పరిపాలకుడు కాకుండా ఒక పరిపాలకుల బృందం ఉండేది. అంటే కొంతమంది కలిసి డెసిషన్ తీసుకునేవాళ్ళు అనమాట. అలాగే కొన్ని సందర్భాల్లో వేల మంది కలిసి పాలన చేసేవాళ్ళు. అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇందులో తమను తాము రాజు అని పిలుచుకుంటారు అనమాట. అంటే మాకు మేమే రాజులం, అందరూ రాజులే, మేమందరం కలిసి డెసిషన్ తీసుకుంటాం, ఇది ఒక శాసనసభ అని వాళ్ళందరూ కలిసి డెసిషన్ తీసుకుంటారు. కాబట్టి ఇది ఒక గణరాజ్యంగా అయింది. వీళ్ళు సాంప్రదాయాలను పాటిస్తూ అందరూ సమావేశమై వాదోపవాదాల తర్వాత నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే మహిళలకు, బానిసలకు, సేవకులకు దీంట్లో పాల్గొనే అవకాశం లేదు. ఓకేనా? మరి బుద్ధుడు, మహావీరుడు గణాలకు చెందిన వారే. మరి ప్రఖ్యాత బోధకులైన వీరిని అన్ని మహాజనపదాలు గౌరవించేవి. అందుకే చాలా చోట్ల మరి ఈ బౌద్ధము, జైనము అనేటువంటివి ఉన్నాయి ఆ టైంలో. అలాగే ఈ గణరాజ్యాలను జయించడానికి రాజులు ఎంత ప్రయత్నించినా 1500 సంవత్సరాల పాటు అవి కాపాడుకోగలిగాయి. చివరికి ఏమైంది అంటే చెప్పుకున్నాం కదా, చంద్రగుప్త మౌర్యుడు చివరి రాజైనటువంటి ధననందుణ్ణి ఓడించి అక్కడ మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం జరిగింది. సో ఇది మరి ఇక్కడ చూసుకుంటే దానికి సంబంధించింది. మరి తర్వాత మనకేమిచ్చారు అంటే మరి అప్పట్లో కూడా బయట నుంచి కొంతమంది వచ్చి ఇక్కడ ఏం చేసేవాళ్ళు, మరి అంటే విదేశీయుల దండయాత్రలు కూడా జరిగాయి అనే విషయాన్ని ఇక్కడ మనకి ఇచ్చాడు. ఏంటి బయట నుంచి వచ్చిన వాళ్ళు అంటే ఎవరెవరు చూసుకుంటే పర్షియాని, ఇరాన్ అంట అని చెప్పాను ఆల్రెడీ మీకు ఇందాక కూడా. మొట్టమొదటిసారిగా బయట నుంచి వచ్చి భారతదేశాన్ని దండెత్తినాడు ఎవడు అంటే 530లో, క్రీస్తు పూర్వం 530 సంవత్సరంలో సైరస్ అనేటువంటి వ్యక్తి పర్షియా నుంచి భారతదేశం మీద దండెత్తాడు. ఆ తర్వాత చూసుకుంటే క్రీస్తు పూర్వం 516 సంవత్సరంలో మొదటి డేరియస్
ఇండియా మీద దండెత్తాడు. ఆ తర్వాత చూసుకుంటే మరి గ్రీకులకు సంబంధించి క్రీస్తు పూర్వం 327లో ద గ్రేట్ అలెగ్జాండర్ ఏం చేశాడంటే అక్కడ పరిపాలిస్తున్నటువంటి 3వ డేరియస్ ని చంపేసి, అంటే మొదటి డేరియస్ తర్వాత రెండో డేరియస్ తర్వాత మూడో డేరియస్ ఉంటాడు కదా, ఆ ప్రాంతాన్ని అంటే ఆ భారతదేశాన్ని ఆక్రమించుకుని వీళ్ళు అక్కడ ఉన్నారు. ఆ ఉన్నవాడిని ఎవరు ఓడించాడు అంటే గ్రీస్, అంటే గ్రీస్ లోని మ్యాసిడోనియా పాలకుడైనటువంటి అలెగ్జాండర్ ఏం చేశాడంటే వచ్చి ప్రపంచ విజేతగా మారాలనుకొని వచ్చి అతను ఈజిప్టు మరియు పశ్చిమాసియా అన్ని భాగాలు జయించి భారత ద్వీపకల్పాన్ని చేరుకొని బియాస్ నది తీరం వరకు వచ్చాడు. అక్కడ ఎవరున్నారు అంటే 3వ డేరియస్ ఉన్నాడు. ఇతన్ని ఓడించి మరి ఆ కాబూల్ తీరానికి వచ్చాడు. మరి కాబూల్ తీరానికి వచ్చిన తర్వాత ఏమైంది అంటే అక్కడ ఉన్నటువంటి ఆ సైనికుల యొక్క ఏమైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అప్పటికే చాలా యుద్ధాలు చేశారు, అలసిపోయారు బాగా. సరే మేము వెళ్ళిపోదాం, మనం వెనక్కి వెళ్ళిపోదాం, ఇంకా చాలా అంటున్నారు. అదే టైంలో ఏం జరిగింది అంటే అక్కడే ఉంది మనకొకటి తక్షశిల రాజధానిగా ఉన్నటువంటి ఆ రాజ్యానికి సంబంధించి అంబి ఆ రాజుకిను పురుషోత్తముడికి గొడవ ఉంది. గొడవ ఉంటే ఇతను ఏమనుకున్నాడంటే అతనికి ఆహ్వానం పంపించి నా తరపున ఇతనితో యుద్ధం చేయమని చెప్దాము, మన సైన్యాన్ని ఇచ్చి పంపిస్తే అలెగ్జాండర్ అంటే ఎవరైనా వణికిపోవాల్సిందే అని చెప్పేసి ఈ అంబి అలెగ్జాండర్ ని ఆహ్వానం పంపించి అక్కడే మరి జీలం చీనాబ్ నదుల మధ్యలో ఉన్నటువంటి ప్రాంతాన్ని పరిపాలిస్తున్నటువంటి పురుషోత్తముడు లేక పోరస్ ఇతని మీదకి మరి అలెగ్జాండర్ ని పంపిస్తే అలెగ్జాండర్ ని మరి ఎవరో నువ్వు గొప్ప వీరుడివి, నువ్వు మరి ప్రపంచ విజేతని భయపడకుండా అతన్ని ఎదిరించి వాళ్ళిద్దరికి జరిగిన యుద్ధమే జీలం యుద్ధం లేక హైడాస్పస్ యుద్ధం అంటారు. సో ఈ యుద్ధంలో మొత్తానికి పురుషోత్తముడు ఓడిపోయాడు, పోరస్ ఓడిపోయాడు. కానీ ఓటమిని మాత్రం అంగీకరించాల. దాంతో అలెగ్జాండర్ అతని యొక్క తీరు నచ్చి ఆ రాజ్యాన్ని అతనికే ఇచ్చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ చనిపోయాడు. ఓకేనా. సో ఇది అలెగ్జాండర్ యొక్క స్టోరీ అన్నమాట. ఓకేనా. సో అంటే భారతదేశంలోకి రప్పించింది ఎవరు అంటే మాత్రం మన రాజే అంబి. ఇతను ఆహ్వానం పంపించి అలెగ్జాండర్ లోపలికి రప్పించాడని అనే విషయం మీరు అక్కడ అర్థం చేసుకోండి. ఓకేనా. సో అంటే అలెగ్జాండర్ మాసిడోనియాకి రాజు, ఇతడు గ్రీసు. అయితే ఇతను వచ్చి ఫస్ట్ ఎవరిని చంపాడంటే 3వ డేరియస్ ని చంపి ఆ ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు. అక్కడ జయించిన తర్వాత లోపలికి మరి వెళ్దామా వద్దా అనుకునే టయానికి ఏం జరిగింది అంటే ఈ బియాస్ తీరం వరకు వచ్చాడు. బియాస్ తీరం వరకు వచ్చిన తర్వాత తూర్పు వైపుకి వెళ్దామా వద్దా అని ఆలోచిస్తుంటే అప్పుడు సైనికులు నిరాకరించారు. ఎందుకని? ఆల్రెడీ పురుషోత్తముడు ఒక్కడే ఇతన్ని ఎదిరించాడు ఆల్రెడీ. అవునా, అంటే ఓడిపోయాడు అయినప్పటికీ అతన్ని ఎదిరించాడు. అంటే అతని ధైర్యాన్ని చూసి వీళ్ళు ఏమనుకున్నారంటే వీడే ఇలా ఉన్నాడంటే లోపలికి వెళ్తే ఇంకా ఏ రేంజ్ లో ఉంటారని చెప్పేసి ఆ బార్డర్ నుంచే అందరూ వెనక్కి వెళ్ళిపోయారు అనమాట. అర్థమైందా? సో భారతదేశంలో పాలకులు పెద్ద పెద్ద సైన్యాలు, రథాలు, ఏనుగులు కలిగి ఉంటారు కాబట్టి వేస్ట్ అండ్ అని చెప్పేసి వీళ్ళు అక్కడి నుంచి వెనుతిరిగి వెళ్ళిపోయారు అని చెప్తున్నారు. నెక్స్ట్ చూసుకుంటే ఆ టైంలో మరి వర్ధమాన మహావీరుడు జైన మతం గురించి చెప్పాడు, సిద్ధార్థుడేమో బౌద్ధ మతం గురించి చెప్పాడు. అదే టైంలో లోకాయత, అజీవక అనేటువంటి ఇతర మతాలు కూడా వేదాల యొక్క ఆధిక్యతను ప్రశ్నించాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకని? అప్పట్లో వేదాలే టాప్. సో వేదాలు వచ్చినప్పటికీ వీళ్ళు ఏమన్నారు అంటే జైన మతంలో, బౌద్ధ మతంలో ఈ వేదాలను లెక్క చేయలే. ఇందులో ఉన్న వేదాచారాలు ఏమైతే ఉన్నాయో వీటి యొక్క ఆధిక్యత ఏంటి, అసలు వేదాలు మనల్ని శాసించడం ఏంటి, మనం రాసుకున్న బుక్స్ మనల్ని శాసించడం ఏంటి అని చెప్పేసి అంటున్నారు. అదే టైంలో ఈ మతాలతో పాటు లోకాయత, అజీవక కూడా వేదాల ఆధిక్యతను ప్రశ్నించినవి ఎవరు అంటే జైన మతం, బౌద్ధ మతం, లోకాయత, అజీవక అనే మతాలు ఈ వేదాల ఆధిక్యతను గురించి ప్రశ్నించడం జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకుంటే గాంధార శిల్పకళ. ఈ గాంధార శిల్పకళ ఎక్కువ ఎక్కడగా కనిపిస్తుంది అంటే తక్షశిలలో కనిపిస్తుంది. అంబి చెప్పుకున్నాం కదా, అంబి అలెగ్జాండర్. మరి ఈ గ్రీకులు ఎప్పుడైతే వచ్చి అక్కడ కొంతకాలం పాటు ఉన్నారో మరి అందరూ వెళ్ళిపోరు కదా, కొంతమంది అక్కడ ఉండిపోయారు. సో అలా ఉండిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క టాలెంట్ తో మరి ఈ గాంధార శిల్పకళను డెవలప్ చేశారు. అంటే అక్కడ ఉన్నటువంటి శిల్పకళతో పాటు వీళ్ళు కొన్ని వాస్తవికత, అంటే ఏంటి దీని స్పెషల్, వాస్తవికత చూస్తే రియల్ పిక్చర్ లాగా ఉంటది, అలాగే సరైన కొలత, సున్నితమైనటువంటి పనితనం, మరి చాలా గౌతమ్ బుద్ధుని చిత్రాలు ఈ శైలిలో చెక్కబడినవి. సో గాంధార శిల్పకళ అనేటువంటిది మరి చూసుకుంటే గ్రీకుల యొక్క కళతో మిక్సప్ అయిందే గాంధార శిల్పకళ. ఎందుకని అంటే మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, అంబి ఎప్పుడైతే అలెగ్జాండర్ ని పిలిపించాడో అందులో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది ఇక్కడే ఉండిపోయారు. సో వాళ్ళకి వచ్చినటువంటి ఆ కళతో ఇక్కడ వాళ్ళు గాంధార శిల్పకళని డెవలప్ చేశారు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే ఈ పాఠంలో మరి కొన్ని బిట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఆ బిట్స్ కూడా చూసేద్దాం.
అయితే ఏంటి అంటే ఇది సరైనటువంటి ఇదిగా ఇవ్వలేదు, అందుకనే తప్పులు ఉన్నాయి. కాబట్టి ఇలా రాసుకోండి. మహాజనపదాల్లో శక్తివంతమైన రాజ్యం ఏది? మగధ. వారణాసికి ఇంకొక పేరేంటి? కాశీ. మరి కౌశాంబి అనేటువంటి మహాజనపదానికి రాజధాని ఏంటి? వత్స. మహాభారతం ఈ జనపదానికి చెందినటువంటి రాజుల మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి తెలుపుతుంది. కురు. మరి రైతులు 1/6 వంతు చెల్లించే పన్నుని ఏమని పిలుస్తారు? బాగా. యజ్ఞాలు, కుల వ్యవస్థని ఖండించేవి ఏవి? ఉపనిషత్తులు. వజ్జిలో ఏ రకమైనటువంటి ప్రభుత్వం ఉంది? గణ సంఘం. అలాగే తూర్పు దిక్కున చిట్ట చివరి మహాజనపదం ఏంటది? అంగ. అవంతి యొక్క రాజధాని ఏంటి? ఉజ్జయిని. నాగళ్లు తయారు చేయడానికి రైతులు ఉపయోగించిన లోహం ఏంటి? ఇనుము. గోదావరి తీరంలో ఉన్నటువంటి మహాజనపదం ఒకే ఒకటి దక్షిణాపదంలో ఉంది, అది అస్మక. గహపతులు నియమించుకున్న బానిసలు ఎవరు? బర్తుకాలు. ఓకేనా. తర్వాత నియమించుకున్న బానిసలు అంటే అర్థం చేసుకోవాలి. ఇక్కడ బానిసలు అని అడిగాడు అనుకోండి, దస్యులు. ఓకేనా. వీళ్ళు దస్యులు అంటే ఏంటి? కొనుక్కున్నోళ్ళు. వీళ్ళు నియమించుకున్నోళ్ళు, అంటే ఆ పూట పనికి మాత్రమే పనికొస్తారు వీళ్ళు, బర్తుకాలు. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. కుసివార అనేటువంటి ఏమైతే ఉందో అది ఈ రాజ్యానికి రాజధాని అన్నాడు. 2 ఉన్నాయి, కుసినార అండ్ కుసివార అండ్ పావ, మల్లకి. లాస్ట్ దానికి చెప్పాను మీకు. సూరసేన యొక్క రాజధాని మధుర. సో ఇది ఈ పాఠానికి సంబంధించినటువంటి బిట్స్ అన్నమాట. సో ఇవే ఈ పాఠంలో ఇంపార్టెంట్ బిట్స్. సో కాబట్టి ఈ పాఠం ఇంతతో కంప్లీట్ అయిపోయింది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి వర్మ క్లాస్ రూమ్ ని. మరిన్ని లెసన్స్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ గుడ్ బై. యువర్స్ సురేష్ కుమార్ వర్మ.